पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। मंत्रः वदामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं పూర్ణమాధవి గారు మీ వాయిస్ అసలు ఏమీ వినపడట్లేదు, అంతా కట్ అయిపోతుంది. ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఏదో దేంట్లోనో కట్ అయిపోతుంది బాగా. సారీ, ఏమనుకోకండి. గట్టిగా పాడమని. గట్టిగా కాదు, వాయిస్ వాల్యూమ్ సరే కానీ వాయిస్ కట్ అయిపోతుంది, వినపడట్లేదు. ఎస్, మల్లీశ్వరి పాడేసేయండి. సరే. అలాగే ధ్యేయమంత్రः పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः. క్లాస్ బిగిన్ చేసే ముందర చిన్న క్లారిఫికేషన్స్ రెండు. మొన్న సమాసోదాహరణాన్ని అని పంపించిన డాక్యుమెంట్ లో రెండు చిన్న టంకణ దోషాలు మన నండూరి వారు పట్టుకున్నారు. ఆల్రెడీ ఇదివరకు కూడా జరిగినవి, ఎఫెక్ట్ అయ్యి ఉండవు. మేబీ ఆ ఫైల్ ల్యాప్టాప్ లో ఉండుండొచ్చు, ఇది నేను వాట్సాప్ లో వేరే గ్రూప్ లో ఉండండి పంపించడంలో దాంట్లో ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. దాంట్లో ద్విగు సమాసహాలో నవరాత్రం ఇచ్చిన చోట నవానాం రాత్రీణాం పడాల్సింది రాత్రాణం పడింది మహోదయ అని చెప్పారు ఆయన. సో రాత్రీణాం పడాలి, రాత్రాణం కాదు. నవానాం రాత్రీణాం సమాహార నవరాత్రి ఒకటది. రెండవది అవిద్య అన్న చోట నై బహువ్రీహి చెప్పిన చోట అవిద్య అన్న చోట ఇచ్చిన సమస్త పదం ఏమో స్త్రీలింగంలో ఇచ్చి విగ్రహవాక్యం పుంలింగంలో ఇవ్వడం తటస్థించిందని అన్నారు ఆయన. సో నవిద్యతే విద్యా యస్య సహా అని ఇచ్చారండి, అవిద్య అంటే యస్యాహ సహా ఉండాలి కదా అని. సో అవి రెండే చిన్న కరెక్షన్స్ పెట్టిస్తాం. బ్లండర్స్ అంటే ఒక రకంగా బ్లండర్సే, బట్ చిన్న చిన్న తప్పులు అవి కరెక్ట్ చేసుకోండి. కనిపించినాయా రెండు? ఎస్, అలాగే మహోదయ, చూసుకుంటారు. రైట్. ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే మన మూర్తి గారు మిస్సింగ్, ఆయన అడిగి వచ్చారు. ఓకే, మొన్న నేనున్న కండిషన్ లో ఐ గెస్ నేను సరిగ్గా క్లియర్ గా చెప్పలేదేమో అని తర్వాత అనుమానం వచ్చింది నాకు. ఈ విధంగా చెప్పుంటే కరెక్ట్ గా అర్థమయ్యేది వాళ్ళకి అని అనిపించింది. అదే మనకి నపుంసకలింగ కర్తృకర్మ పదాలు వచ్చినప్పుడు రెండు చోట్ల కిమ్న క్షిణోతి అని ఇచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? దేంట్లో సత్వం నివర్తస్వ ఉంది కదా, సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురు దర్శిత గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి. దాంట్లో కిమ్న క్షిణోతి అనేది అన్వయ రచనలో 2 సార్లు వచ్చింది. నేను అప్పుడు చెప్పినప్పుడు చెప్పాను, బట్ సంహౌ నాకు ఎందుకో నేను సాటిస్ఫై అవ్వలేదు. సో యాక్చువల్ గా 2 సార్లు కిమ్న క్షిణోతి వచ్చింది, కరెక్టే. మనకి ఏ క్వశ్చన్ అయినా సరే వెర్బ్ తోటి 2 సార్లు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒకటి కర్తృపదం తెలుసుకోవడానికి వస్తుంది, ఒకటి కర్మపదం తెలుసుకోవడానికి వస్తుంది కదా. కహ అని వచ్చినప్పుడు ఏమొస్తుంది? కహ ఆర్ కా ఆర్ కిమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ పఠతి అని ఇచ్చినప్పుడు కహ పఠతి ఆర్ కా పఠతి అని క్వశ్చన్ వస్తుంది. ఎందుకు? ఎవరు చేస్తున్నారో ఆ క్రియను తెలుసుకోవడానికి, అంటే కర్త కోసం వస్తుంది. అది వెంటనే ప్రథమా విభక్తి రూపంలో ఉన్నటువంటి కర్తృపదం ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టేస్తాం.
సహ పఠతి, బాలః పఠతి, ముకుంద పఠతి, గీత పఠతి, సీత పఠతి, ఎవరో సో ఆన్ సో ఫోర్త్ పెడతాం. సపోజ్ ఆ వాక్యం గనక ఇలా ఉందనుకోండి, బేసికల్ గా సహ పాఠం పఠతి అని ఇచ్చినప్పుడు సహ గ్రంథం పఠతి అని ఇచ్చినప్పుడు పఠతి క్రియాపదం, కహ పఠతి సహ పఠతి, కం పఠతి గ్రంథం ఆర్ పాఠం పఠతి. కర్తృపదం కర్మపదం రెండు పుంలింగాలు ఉన్నాయి, రెండు అడిగాం, బానే ఉంది. వాక్యాన్ని నేను ఇలా చెప్పాను అనుకోండి, సపోజ్ మిత్రం పుస్తకం పఠతి, మిత్రం పుస్తకం పఠతి అని నేను వాక్యం ఇస్తే పఠతి క్రియాపదం తీసుకుని ఇప్పుడు క్వశ్చన్ ఏం వేయాలి? కర్తృపదం రావాలంటే కిం కిం పఠతి అన్నాం. కిం పఠతి ఎందుకు వచ్చింది అక్కడ? మిత్రం మిత్రం అనేది నపుంసకలింగం నపుంసకలింగం. కాబట్టి, కర్తృపదం కాబట్టి, అది నపుంసకలింగంలో ఉంది కాబట్టి కిం పఠతి అంటే మిత్రం పఠతి అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి? నెక్స్ట్ క్వశ్చన్ కిం పఠతి. అది నెక్స్ట్ క్వశ్చన్ కిం పఠతే రావాలి. ఎందుకు రావాలి? కింకే కాని ఎందుకు రావాలి అక్కడ? అంటే ద్వితీయ విభక్తి కూడా కిమ్మే వస్తుంది కదా మహోదయ. అంటే మనం ఏం చదువుతున్నాము? మీరు అర్థమైంది, కరెక్ట్ గా అర్థమైంది, చెప్పడం కరెక్ట్ గా రావట్లేదు. పుస్తకం అనే కర్మపదం కూడా నపుంసకలింగంలో ఉంది కాబట్టి, రైట్? కర్తృపదము నపుంసకలింగంలోనే ఉంది మిత్రం అని, కాబట్టి కిం పఠతి కర్తృపదానికి సంబంధించిన క్వశ్చన్. మళ్ళీ కిం పఠతి అని అడిగాము, అప్పుడు అది కర్మపదానికి సంబంధించిన క్వశ్చన్. సో రెండు కిం పఠతిలే వచ్చాయి. సేమ్ కండిషన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈ క్వశ్చన్ లో, ఈ శ్లోకంలో కూడా సేమ్ తత్ అనేది కూడా అక్కడ కర్తృపదం. అందుకని కిం నక్షిణోతి ఫస్ట్ వచ్చింది కర్తృపదం. అందుకని క్లియర్ గా రాశారు, కిం నక్షిణోతి ఫస్ట్ కర్తృపదం వస్తుంది, తత్ అని వచ్చేది. తర్వాత వచ్చే కిం నక్షిణోతి యశః అనేది కూడా నపుంసకలింగం కాబట్టి దాని మధ్యలో ఇంకా ప్రపంచంలో ఉన్న కండిషన్స్ అన్ని రానివ్వండి, సంబంధం లేదు మనకి. క్రియాపదం, కర్తృపదం, కర్మపదం. ఎప్పుడైతే కర్త కర్మ రెండు నపుంసకలింగంలో ఉంటాయో క్వశ్చనింగ్ సేమ్ గా ఉంటుంది. ఏ వచనం కూడా సేమ్ అయితే, రెండిటివి ఏకవచనాలో, రెండిటివి బహువచనాలో, రెండిటివి ద్వివచనాలు అయినప్పుడు క్వశ్చన్ సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు మిత్రే పుస్తకే పఠతః, మిత్రాణి పుస్తకాన్ని పఠంతి, ఈ అన్ని కేసెస్ లో కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయి? కిం పఠతి మిత్రం పఠతి, పఠతః మిత్రే పఠతః, అలాగే కాని పఠంతి మిత్రాణి పఠంతి. సేమ్ కర్మపదాలు కూడా అవే వస్తాయి. కాని పఠంతి పుస్తకాలు పఠంతి, సేమ్ అదే వస్తుంది. అన్ని రెండు నపుంసకలింగంలోనే కర్త కర్మ రెండూ ఉండి, రెండు ఒకే రకమైన వచనంలో ఉంటే మీకు రెండిటికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక రకంగానే ఉంటాయి, రైట్? అక్కడ అది గనక బుర్రలోకి వస్తే ఈ కిం నక్షిణోతి అనేది అర్థమైంది. క్లియర్? అమ్మయ్య, ఎక్సర్సైజ్ తీయండి. మూర్తి గారు ఇవాళ సైలెంట్ స్పెక్టేటర్, అంతకంటే శిక్ష అక్కర్లేదని. 114 పేజ్ నంబర్ 6th లెసన్ ఎక్సర్సైజ్, బహువ్రీహి సమాసం, సారీ అవ్యయీభావ సమాసం ఎక్సర్సైజ్ ఇస్తే. నమస్తే మేడం. ఇదేమిటి సార్ మీరు పిల్లల్ని పంపించండి సార్, ఇప్పుడు క్లాస్ రాకపోతే ఏమైంది? ఇలా ఇంకా వాళ్ళు తయారవుతున్నారు, చిన్న టైం ఉంది. ఓకే. అధః దత్తాని విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్తం పదం లిఖత. విగ్రహవాక్యాలు వాళ్లే ఇచ్చారు. విగ్రహవాక్యంలో ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారో చూసుకుని దానికి తగినటువంటి అవ్యయీభావ సమస్త పదం రావాలి. అవ్యయాలు ఏంటో చెప్పుకున్నాం కదా, ఉప, యథ, ప్రతి, అను, అధి, ఇంకొకటి నిర్. వీటితోటి ఉప అంటే సమీపము, యథ అంటే అను, ఐ మీన్ యథ అంటే అనతిక్రమ్య అని వస్తుంది, అను అంటే యోగ్యం అని చెప్తాము విగ్రహవాక్యంలో, అండ్ ప్రతి అది తెలిసిపోతుంది, ద్వితీయ ఆర్ సప్తమిలో వస్తుంది. అండ్ దీన్ని ఏమంటారు, అధి అంటే సప్తమి విభక్తి రూపం వస్తూ ఉంటుంది. నిర్ అంటే అభావాన్ని చెప్తున్నాము. ఇప్పుడు దాని ప్రకారంగా వచ్చిన దాన్ని ఎలా చెప్తారో చూద్దాం. నగరస్య సమీపే ఉపనగరం ఉపనగరం ఆత్మని ఇది. ఇది అర్థం కాలేదు.
అధ్యాత్మ అధ్యాత్మం అనాలి. అక్కడ ఆన్సర్ చూస్తే అధ్యాత్మం ఉంది, ఎలా వచ్చింది సెపరేట్. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన పదాలే. అధ్యాత్మం అధ్యాత్మం అనాలి దాన్ని. ఆధ్యాత్మిక అనేది అక్కడి నుంచి వచ్చింది. ఓకే, అధ్యాత్మం అధి వస్తుంది. ఆత్మం శబ్దానికి సప్తమి విభక్తి రూపం ఆత్మని, కాబట్టి అధి ఆత్మ వస్తుంది. అక్కడ ఆత్మ అనేది ఏమవుతుంది అనమాట, మన దాన్ని ఏమంటారు, సమస్త పదంలోకి యాడ్ అయినప్పుడు దీర్ఘం పోతుంది, ఆత్మ మిగులుతుంది. దీని స్పెషాలిటీ అవ్యయీభావ సమాసానికి అవ్యయం అవ్వడానికి దానికి మకారం కూడా యాడ్ అవ్వాలి. కాబట్టి అధ్యాత్మం అనే ఏంటండి, నకారం లోపం అవుతుంది. నకారం లోపం అవుతుంది, నకారం లోపం అవుతుంది. ఆత్మ మకారం ఒకటే మిగులుతుంది, ఆత్మ అని మాత్రమే మిగులుతుంది, ఆత్మ అని కూడా మిగలదు. ఆత్మ నకార లోపం అయింది కాబట్టి దానికి మకారం యాడ్ అవ్వాలి అవ్యయీభావ సమస్త పదం ఏర్పడడానికి. సో అధ్యాత్మం అని దాని రూపం వస్తుంది. ఓకే, సో ఇది దాన్ని అంటే అవ్యయీభావ, అన్ని అవే కాబట్టి ప్రాబ్లం లేదు. విధిం అనతిక్రమ్య యథావిధి అంతే, దానికి విసర్గలు గాని దీర్ఘాలు గాని ఏమీ పెట్టకూడదు. యథావిధి మీరు ఎప్పుడు రాసినా ఆ రూపం అలాగే ఉండాలి, దానికి ఎటువంటి విభక్తులు జోడించకూడదు. అహం యథావిధి సేవాం కరోమి. ఇక్కడ ఇవ్వలేదు కానీ ఏతావత అంటుంటారు కదా, ఏతావత కూడా ఇలాగే అవ్యయీభావ సమాసం కాదు, తృతీయ విభక్తి. ఏతావత్ దగ్గర నుంచి తృతీయ వచ్చేది భవతాలాగా. ఏతావత్ లో ఏతావాన్, మళ్ళీ అవన్నీ కియత్ కియాన్ లాగానే వస్తాయిలేండి అవన్నీ. ఓకే, సో విధి మనతిక్రమ్య యథా విధి. వనే వనే ప్రతివనం గుణస్య యోగ్యం. మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్. ఒక్క నిమిషం మల్లీశ్వర్ గారు ఉండండి. అనుగుణం కరెక్ట్, చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ద్వితీయ విభక్తి ఇచ్చారు, సప్తమి విభక్తి ఇచ్చారు. అంటే దినే దినే దినం దినం ప్రతి అని. అంటే సప్తమి విభక్తి రాసినా ద్వితీయ విభక్తి రాసినా ప్రతి రాయాలా? రాయొచ్చు, రాయొచ్చు. 4 రకాలు వచ్చాయి అక్కడ. రాయొచ్చు, ఇక్కడ ప్రతి రాయలేదు, ప్రతి రాసినా కరెక్టే. దినే దినే దినం దినం అని వదిలేసినా కరెక్టే, దినం దినం ప్రతి రాసినా కరెక్టే. అందుకే 4 రకాలు వచ్చాయి. ప్రతి రాయకుండా 2 రూపాయలు వస్తాయి, ప్రతి రాసి 2 రూపాయలు వస్తాయి. ఓకే, ప్రతిదినం అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ అంతే, సమస్త పదం ఒకటే ఉంటుంది, 4 రకాలుగా ఎక్కడైనా రాయొచ్చు. మక్షికాణం అభావః నిర్మక్షికం నిర్మక్షికం జనే జనే ప్రతిజనం ప్రతిజనం సంఖ్యాం అనతిక్రమ్య యథా సంఖ్యం. యథా సంఖ్యం ఆ దీర్ఘం కూడా పోతుంది. యథా సంఖ్యం అంతే, యథా సంఖ్యం. ఇవి ఎందుకు అట్లా వస్తాయి అనేవి మనకు ప్రస్తుతం అనవసరము, అలా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఉండేదే 2, 3 ఎగ్జాంపుల్స్. ఆదేశం అనతిక్రమ్య చెప్పాలండి, చెప్పండి పోనీ. యథాదేశం అర్థం ప్రత్యర్థం. ఓకే, ప్రత్యర్థం కలపాలా? ఏమిటిది, సమాసంలో ప్రాతిపదికలు తీసుకున్న తర్వాత 2 పదాలు కలిపి ఒక పదంగా రాస్తున్నప్పుడు సంధి జరిగే అవకాశం ఉంటే కంపల్సరీ కలపాలి. మరి అధ్యాత్మం ఎలా వచ్చింది? అధి ప్లస్ ఆత్మ సంధి అయింది అక్కడ. ఇక్కడ కూడా అంతే, ప్రత్యర్థం సంధి అయింది అక్కడ. చెయ్యాల్సిందే ఖచ్చితంగా, అది ఏ సమాసానికైనా వర్తిస్తుంది రూల్. రైట్, సో అది నెక్స్ట్. విగ్రహ వాక్యాన్ని లిఖత యథా మతి. మతిం అనతిక్రమ్య నిర్భయం భయస్య అభావః. ఓకే, ప్రతి విద్యాలయం విద్యాలయే
ఒకటి, విద్యాలయే ప్రతి 2, విద్యాలయం 3, విద్యాలయం ప్రతి 4. మూర్తి గారు చేయెత్తారు, చెప్పండి సార్. మేడం ఇప్పుడు విధి అన్న దగ్గర విధిం అని ఇచ్చినప్పుడు విధిం అనతిక్రమ్య అంటే యథా విధి అని వదిలేసాం. అక్కడ విసర్గ లేదు, విసర్గ ఉండకూడదు కూడా రూలు. అవును. అయితే ఇక్కడ ఆదేశం అనతిక్రమ్య అన్నప్పుడు అక్కడ మరి యథాదేశ అని వదిలేయాలి కదా. అనొచ్చు, అది రూలు. అంటే అది రూల్ ఏంటనేది మనం చెప్పండి. అలాగే అనాలి దాన్ని యథాదేశం అని. నాకు తెలుసు ఇది అకారాంత శబ్దాలకు అలా వస్తుంది. అచ్చా, యథాదేశం అన్నది ఇది అలాగే ఉంచాలి. అంటే యథాదేశం అక్కడ విభక్తి అని కాదు, దాని రూపం అవ్యయం రూపం యథాదేశం. ఇప్పుడు మరి ఇక్కడ అవ్యయం రూపం విధిం అని ఉంది, విధిం అనతిక్రమ్య ఉంది, కానీ యథా విధి అంటున్నాం. కాదు సార్, ఒకటి విగ్రహ వాక్యంలో విధిం అని ఉన్నది విధిహి అనే శబ్దానికి ద్వితీయ విభక్తి రూపం. ఓహో, ఓకే. విధిం ఇప్పుడు అనతిక్రమ్య అనేది ల్యబంతం అంటే అవ్యయం, అది అవ్యయమే. ఓకే. అన్ని ఇప్పుడు అక్కడ మిగతావన్నీ అభావ అనేది పుంలింగ రూపం, అలాగే సమీపే అనేది సప్తమి రూపం. సో ఆ విగ్రహ వాక్యంలో ఇచ్చిన పదాలు అవ్యయాలుగా ఉండాలని రూల్ లేదు. వచ్చే పదం అవ్యయంగా ఉంటుంది, ఎందుకంటే ఆ విగ్రహ వాక్యాల్లో ఇచ్చినటువంటి ఆ మీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి పదం అవ్యయం, పూర్వపదం. అంటే అక్కడ విసర్గ లేకుండానే ఉండాలి, లేకపోతే అనే అంతమైనా ఉండాలి. అది ఇప్పుడు ప్రాతః అంతమే కానీ ఇప్పుడు ప్రాతః పునః ఉన్నాయి సార్, అవి అవ్యయాలు అనాల్సిందే కానీ విసర్గలు ఉన్నాయని వాటి పుంలింగ శబ్దాలు అనరాదు. ఓకే. దివా ఆకారం ఉందని స్త్రీలింగం అనకూడదు, లేకపోతే అది దివన్ శబ్దము నకారాంత పుంలింగ శబ్దం అని చెప్పకూడదు. అది అవ్యయం అంతే, దానికి లింగము విభక్తి వచనము ఏమి అప్లై అవ్వవు దానికి. కానీ నగరస్య సమీపే అన్నప్పుడు నగరస్య షష్ఠి విభక్తి, ఎందుకంటే నగరం నపుంసకలింగం. సమీపే అన్నది కూడా సమీప అనేది కూడా పుంలింగం అవ్వచ్చు, నపుంసకలింగంలో కూడా వాడుతుంటారు దాన్ని. సప్తమి వస్తోంది. విగ్రహ వాక్యంలో రాసే పదాలు అవ్యయాలు అయి ఉండక్కర్లేదు, కానీ సమస్త పదంలో పూర్వ పదం ఏదైతే ఉందో దాని యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉంటాం విగ్రహ వాక్యంలో. ఉప అని ఉంటే సమీపే అని రావాలి విగ్రహ వాక్యంలో అనేది రూల్. ఎప్పుడైతే పూర్వపదం అలా ఉపతో వచ్చిందో మిగిలిన పదం కూడా దాంతో కలిపేసినప్పుడు మిగతాదంతా కలిపి వచ్చే పదం ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది అవ్యయమై ఉండాలి. ఆ అవ్యయము మకారాంతంగా ఉంటుందా, లేకపోతే పూర్తిగా ఇకారాంతంగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చెయ్యలేము. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అవి గుర్తుపెట్టాలి. ఒక చిన్న డౌట్ మేడం, ఈ ఉప ఉంది కదా, అంటే వృక్షస్థ సమీపి అని చెప్పాం. ఆ వృక్షం అనే బదులుగా పాదపం అని చెప్తే కూడా వృక్షమే కదా, దాన్ని కూడా అలాగే రాయొచ్చు? లేదు, అక్కడ ఏ పదం రాస్తే అది రాయాలి. మామూలుగా వాళ్ళు పాదపం ఇచ్చారనుకోండి వృక్షం బదులు, అంటే మనం అంటే పాదపం అని రాయొచ్చా? ఇప్పుడు నగరస్య సమీపే అంటే ఉపనగరం అన్నాము, మాట వస్తుంది. వాయిస్ పోయింది మేడం. మళ్ళీ పోయిందా? ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? స్ట్రైట్ గా ఉన్నప్పుడు వినపడుతుంది మేడం, సైడ్ కి తిరిగితే పోతుంది. ఓకే ఫైన్, నేను ఇలాగే పెట్టుకుని మాట్లాడతా. రేపటి నుంచి ఇక్కడ ఏమన్నా బాక్స్ పెట్టేసుకుంటా రామచంద్ర, సరిపోతుంది. మరి ఏం చేద్దాం, ఓ ల్యాప్టాప్ ఎగిరిపోయింది, దీంట్లోనేమో అది పని చేయట్లేదు, నేనేం చేయను, ఏమి చేయలేకపోతున్నాను. అది పెట్టుకుంటే నాకు, నేను అరుస్తూ ఉంటా కదా, నాకు చచ్చిపోతున్నా, చెవులు పేలిపోయేస్తాయి. చాలా కష్టం, నాకంటే తప్పదు పెట్టుకోవాలి. నేనే జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, నగరం నగరస్య సమీపే అంటే ఉపనగరం వస్తుందండి, గృహస్య సమీపే అంటే ఉపగృహం అని వస్తుందండి. అట్లా పక్కన ఇచ్చిన సుబంతం ఏది ఉంటే దాన్ని పెట్టుకుంటాం. పాదపస్య సమీపే అని ఇస్తే ఉపపాదపం అని రాయాల్సిందే. అదే రాయొచ్చు కదా, పాదపం అంటే వృక్షం కదా, దీని బదులు రాస్తాను కాదు, అట్లా కాదు, మామూలుగా పాదపం ఇస్తే ఇది ఉపపాదపం అని రాయొచ్చు అని. ఆచార్యస్య సమీపే అని వస్తుంది, ఆచార్యస్య సమీపే ఉపాచార్యం, అంతే, అలాగే వస్తాయి పదాలు. ఓకే, కింద వచ్చింది ఉపకృష్ణం అని వచ్చింది చూడండి, దానికి ఏం రాయాలి? కృష్ణస్య సమీపే యథాక్రమం, క్రమం అనతిక్రమ్యం.
ప్రతిదినం దినే దినే చాలు దినే దినే ఉపవనం వనస్య సమీపం వనస్య సమీపే ఈ ఉపవనం అనే మాటకి రెండు సమీపే. అర్థాలు ఉన్నాయి. ఈ ఉపవనం అనే మాటకి రెండు అర్థాలు. ఉపవనం అంటే ఉద్యానం అనే మాట కూడా ఉంది. పార్క్, ఇన్ఫాక్ట్ పార్క్ ఆ టైప్ వచ్చేది కూడా ఉంది ఉపవనం అంటే. అది నపుంసకలింగ పదం. ఇది ఉపవనం అనేది అవ్యయం. అది డిఫరెన్స్. సో ప్రతి మేడం మాట ఉపపదం అంటే మేడం మాసే మాసే ఉపపదం అంటే ఉపపదం అంటే కూడా దాని మాసే ఉపపదాన్ని ఇక్కడ తీసుకురాకండి. ఉపపదం అంటే మళ్ళీ దానికి డెఫినిషన్ వేరే ఉంది గ్రామటికల్ గా. కొన్ని పదాలని కొన్ని రకాల సంజ్ఞలు అంటే కొన్ని గుర్తులు అనేవి ఏర్పరిచారు ఈ సెట్ ఆఫ్ వర్డ్స్. లేకపోతే వీటిని దాంట్లో కొన్నిటిని గతి అనే పదం అనే అర్థంలో చెప్తారు. గతి సంజ్ఞ అని ఏర్పడింది వాటికి అని చెప్తారు. అలా డిఫైన్డ్ ఇవన్నీ గతి సంజ్ఞక పదాలు అంటారు. అలాగే ఉపపద సంజ్ఞక పదాలు అంటారు కొన్నిటిని. అంతేగాని మనం వాటిని దాన్ని మన ఇష్టం వచ్చినట్టు డిఫైన్ చేయకూడదు. ఓకే, ప్రతి మాసం మాసే 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 ఎట్సెట్రా. నిర్దోషం దోషస్య అభావః. ఇక్కడ భయం నిర్భయం అన్న చెప్పిన చోట భయస్య అభావః ఏకవచన ప్రయోగం సబబు, భయం లేకపోవడం అనేది. ఓకే, కానీ దోషరహితము అంటే ఏ దోషము లేదు అని అర్థం. అంటే కాబట్టి దోషాణం రాయాలి. దోషాణం అభావః. లోకే ఇతి అధిలోకం. రైట్, నెక్స్ట్ అధిలోకం. నెక్స్ట్ అధో నిర్దిష్టేషు ఆవరణస్థయోః పదయోః స్థానే సమస్తం పదం లిఖత. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, మళ్ళీ బ్రాకెట్ లో విగ్రహవాక్యం ఇచ్చారు. నిర్దోషంకి ఏం చెప్పాడు ఒక మాట చెప్పండి మేడం. నిర్దోషంకి ఏం చెప్పాడు? దోషాణం అభావః. ఓకే, ఓకే, సో దీనికి ఇప్పుడు విగ్రహవాక్యం బ్రాకెట్స్ లో ఇచ్చారు, సెంటెన్స్ రూపంలో ఇచ్చారు, వాక్య రూపంలో. సో సమస్త పదం వాక్యంలో రాయాలి. గ్రామస్య సమీపే నదీ ప్రవహతి. ఏం రాయాలి అక్కడ? ఉపగ్రామం. మతిం అనతిక్రమ్య ఉత్తరం వదామి. యథామతి అంటే ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏమిటి? యథామతి అంటే తెలిసినంత వరకు అని. అంటే నా ఆలోచన పరిమితి ఎంతవరకు ఉందో అంతవరకు అని. ఓకే సార్. యథామతి అంటే అర్థం ఏంటి? బుద్ధి కదా. నా బుద్ధి అనుసారము, నా బుద్ధి ఎంతవరకు ఉంటుందో అప్ టు మై లిమిట్స్ అన్న టైప్ లో అనమాట యథామతి అంటే. సో భిక్షుక గ్రామం గచ్చతి. ఎస్ మూర్తి గారు మీరు వెళ్ళొచ్చండి. నవరాత్రోత్సవ కాలే గృహే గృహే సరస్వతీ పూజ ప్రచలతి. ప్రతిగృహం అనాలి, ప్రతిగృహే అనకూడదు, ప్రతిగృహం అనాలి. సదనే సదనే సంస్కృతం విలసేత్. సదనం అంటే గృహం అని వాళ్ళే ఇచ్చేసారు. సో అది. సన్యాసి కుటీరస్య సమీపే ఉపవిశతి. గురుః శాస్త్రం అనతిక్రమ్య బోధయతి. యథా వరకే వినపడతాం, తర్వాత వినట్ల. శాస్త్రం ఎలా ఉందో అలాగే చెప్తాడు, దాన్ని దాటకుండా చెప్తారు గురువు. పుత్రుడు సామెత గుర్తు పెట్టుకుంటున్నాం మేడం. యథాశాస్త్రం అనే చెప్పాను. ఓకే, ఫైన్. బోధనం అనతిక్రమ్య ఛాత్రేణ ఉత్తరం లిఖితం. యథా బోధనం. గురువు గారేమో శాస్త్రాన్ని మించకుండా శాస్త్ర పరిధిలో ఉండి చెప్పాడు, శిష్యుడేమో బోధన పరిధిలో ఉండి ఆన్సర్ చేశాడు. బాగున్నాయి కదా. క్రమం అనతిక్రమ్య సహ పూజాం కృతవాన్. ఆచార్యస్య సమీపే శిష్యాః ఉపవిశంతి. ఉపాచార్యం. ఓకే, ఉపాచార్యం. నెక్స్ట్ అధో నిర్దిష్టేషు ఉపమానోపమేయాదికం నిర్దిశత. అన్ని రాయాలి అక్కడ ఇచ్చిన వాటిలో. ఉపమాలంకారంలో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నీ రాయాలి. లలనాయాః ముఖం చంద్రవత్ సుందరం. ఉపమానం చంద్రః. ఉపమేయం
ముఖం 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 రాయొచ్చు. ముఖం చాలు, ముఖం చాలు. వాచక ఉపమావాచక వత్ సాధారణ ధర్మ సుందరం సుందరం అని రాయకూడదు, ఎప్పుడు కూడా సౌందర్యం అని రాయాలి. ఆర్ సుందరత, సుందరస్య భావ రాయాలి, తద్దితం రాయాలి. అక్కడ క్వాలిటీ అంటే తద్దితం రాయాలి. నెక్స్ట్ గృహం ప్రాసాద ఇవ విశాల అస్తి. ఇల్లు పెద్ద రాజప్రాసాదం లాగా పెద్ద చాలా విశాలంగా ఉంది, పెద్ద బంగ్లో లాగా అని చెప్పడం. ఉపమానం ప్రాసాదః. ఉపమేయం గృహం వాచకః సాధారణ ధర్మః వైశాల్యం. అంత రాయడం రాలేదంటే విశాల తీసుకుని తా పెట్టండి. విశాలత ఆర్ వైశాల్యం ఆర్ విశాలత్వం. ఇక్కడ ఆ తద్దితాంతం రాసేటప్పుడు ఏ లింగమైన రాయొచ్చండి? ఏదైనా రాయొచ్చు, తప్పేం లేదు. వైశాల్యం రాయొచ్చు, విశాలత రాయొచ్చు, విశాలత్వం రాయొచ్చు, ఏదైనా దాని భావం కావాలి, భావార్థక ప్రత్యయం రావాలి, అంతే అక్కడ. నెక్స్ట్ పయోహిమం హిమం ఇవ శీతలం. పయోహిమం అంటే ఐస్ క్రీమ్. పయోహిమం హిమం ఇవ శీతలం. ఉపమానం ఉపమేయం పయోహిమం. వాచకః సాధారణ ధర్మః శీతలత శీతలత్వం ఈజీ గుర్తుపెట్టుకోవడం. శైత్యం అంటారు, లేకపోతే శీతలత గుర్తుపెట్టు. అక్కడ శీతలం అని ఇచ్చారు కదా, మకారం తీసేసి తా పెట్టారు అనుకోండి, ఈజీ. సుందరత విశాలత అలా గుర్తుపెట్టుకోవడం ఈజీ. సుందరత విశాలత, లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి శీతలత, ఇది ఈజీ. నెక్స్ట్ తస్యాహ నేత్రే కమల దళ సదృశే. ఆమె కన్నులు కమల దళాలు అంటే ఆ రేకుల లాగా, వాటితో సమానాలు. నేత్రే కాబట్టి అన్ని ద్వివచనంలో వచ్చాయి. ఉపమానం కమలదలే. ఓకే. ఉపమేయం నేత్రే. వాచకః సదృశః రాస్తే చాలు, సదృశః అని రాస్తే చాలు. ఓకే. అయితే సదృశ డౌట్ గా ఉంటే సదృశ అక్కడ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ అది రాసేయండి. సాధారణ ధర్మం సదృశ సదృశ అని రాయాలి. సాధారణ ధర్మ కమలదళం లాగా ఉన్నాయి అంటే వెడల్పాటి కళ్ళు, విశాలమైన కళ్ళు అని అర్థం. కోమలంగా వెడల్పాటి చారెడు కన్నులు అని చెప్పి చెప్పడం అన్నమాట. విశాలత గురించి కానీ కోమలంగా ఉన్నాయి కళ్ళు అని ఎవరు చెప్పరు. శరీరం కోమలంగా ఉంటుంది, చేతులు కోమలంగా ఉంటాయి. రైట్. తస్య ధ్వని కోకిలస్య ఇవ. ఆమె అతని అతని కంఠము కోకిల వలె. ఉపమానం కోకిల. ఉపమేయం ధ్వని. వాచకః సాధారణ ధర్మం మధురత, ఏదైనా కావచ్చు. ఓకే. సో అది ఉపమాలంకారం సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. సో మనకి ఇక్కడికి లెసన్ ఎక్సర్సైజ్ చేయండి. Madam, I want to tell one padyam for శబ్దాలంకారం. శబ్దాలంకారం పద్యం మొత్తం అక్కడ ఇచ్చిన 3 పద్యాలే, అంతకు మించి అక్కర్లేదు. ఇంకా అంతకు మించి డీప్ గా కూడా వెళ్ళరు అసలు. శబ్దాలంకారాలతో మనకు అంతే, ఇంట్రొడక్షన్ వరకే. ఇప్పుడు మీ గ్రూప్ లో సరస్వతి ఉంది కదా, ఆ పద్యం ఏదో సగమే ఇచ్చారు కదా, అది పంపించాను. ఫస్ట్ శ్లోకం ఏమో మీకు దాంట్లో ఇచ్చిన ఫస్ట్ శ్లోకం ఏమో శారదాం భోజవదన అందరికీ తెలిసిందేను. రెండవది సౌందర్య లహరిలో 75వ శ్లోకము, కాబట్టి అవి చూసుకోవచ్చు. ఓకే. ఈ సరస్వతిది మాత్రం నేను అర్థంతో సహా పంపించా, ఇప్పుడే పెట్టా గ్రూప్ లో. ఓకే. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 131. అలంకారాః కతి విధాః అని ఇచ్చారండి. కతి విధాః
అంటే వివిధాః 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 శబ్దాలంకారాः అర్థాలంకారాः అని రాస్తే చాలు. లుప్తోపమానామ కా, ఒకవేళ సంస్కృతంలో యత్ ఇస్తే మీకు రాయాలి. యత్ర అది ఆ. ఏంటిది సాధారణ సాధారణ ధర్మ ధర్మ న శృణోతి. ఒక్క నిమిషం, శివమాల గారు చెప్పండి, స్టార్ట్ చేశారు మీరు. ఉపమాలంకారే యత్ర సాధారణ ధర్మః లుప్తః భవతి తత్ లుప్తోపమాలంకారः ఉచ్యతే. సహ లుప్తోపమాలంకారः ఉచ్యతే. కానీ సాధారణ ధర్మం అనే చెప్పలేదు కదా వాళ్ళు. మీ పుస్తకంలో ఏదో ఆన్సర్ అలా ఒకటి ఇచ్చుంటారు. అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? కరెక్ట్. ఎనీథింగ్, ఎనీ వన్ ఆఫ్ ది ఫోర్ కెన్ బి ఆన్సర్. అక్కడ మీకు వాళ్ళు అందుకనే మీరు ఏం చేయాలంటే మీ తెలివితేటలు వాళ్ళకి పుస్తకంలో ఇచ్చింది ఏంటి, సాధారణ ధర్మాదయ అన్నారు. అంటే ఆ నాలుగిట్లో ఏదో ఒకటి మెయిన్ గా. అంటే మనకి ఇక్కడ లోపించినప్పుడు అన్ని ఆ సాధారణ ధర్మాలే లోపించాయి కదండి అవును, ఎగ్జాంపుల్స్ లో. జనరల్ గా అలాగే కనపడుతుంది, కానీ ఉపమా వాచకం కూడా లోపించడానికి అవకాశం ఉంటుంది. తస్యాహ నేత్రే కమలదళే అనేసారు అనుకోండి, అక్కడ వాచకం లోపించినట్టే. ఓకే, సో కొన్ని చోట్ల అలా కూడా ఉంటుంది. అందుకని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయకూడదు. కాబట్టి సాధారణ ధర్మ అలా చెప్పొచ్చు, ఏకః అంశః లుప్తః భవతి అని రాస్తే సరే. సాధారణ ధర్మాదీషు, ఓకే, హరిషు లాగానే ఏదంటే ఏకః ధర్మః అని చెప్పేస్తే సరిపోతుంది కదండి, చాలుగా. ఏకః ధర్మః లుప్తః భవతి చేత్. అంతే. అందుకనే మీకు అంత కష్టంగా అనిపిస్తుంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ బట్టి పట్టుకోండి, సరిపోతుంది. ఈజీగానే ఉంది కాబట్టి. సరే మేడం. పేజీ నెంబర్ మేడం 131 అండి. 131. ఆన్సర్స్ చేస్తున్నాం, అదే లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. 131. ఓకే, నెక్స్ట్ ఉపమాయాః అంశాన్ నిర్దిశత. మళ్ళీ వచ్చింది. లక్ష్మీ దీపశిఖా ఇవ చంచల. ఉపమానం దీపశిఖ దీపశిఖ. ఉపమేయం లక్ష్మీ లక్ష్మీః. లక్ష్మీః వాచకః ఇవ ఇవ. సాధారణ ధర్మః చంచలత్వం. చంచలత, చంచలత్వం, చాంచల్యం ఏదైనా కావచ్చు. పండితః బృహస్పతిః ఇవ బుద్ధిమాన్. ఉపమానం బృహస్పతి బృహస్పతిః. పండితః పండితః. వాచకం ఇవ సాధారణ ధర్మః బుద్ధిమత్వం. బుద్ధిమత. బుద్ధిమత్వం. బుద్ధిమత ఆర్ బుద్ధిమత్వం. చాలండి, అక్కడ వరకు చాలు, ఇంకో ప్రయత్నం చేయొద్దు. బుద్ధిమత్వం పర్వాలేదు. మహారాజ కుబేరవత్ ధనాఢ్య. ధనాఢ్య అంటే ధనముతో కూడినవాడు. ఉపమానం కుబేరః. ఉపమేయం మహారాజः. మహారాజः. వాచకః వత్. సాధారణ ధర్మః ధనాఢ్యత. ధనాఢ్యత ఆర్ ధనాఢ్యత్వం. వాళ్ళు అన్ని త్వంతో ఇచ్చారు కాబట్టి అలా రాసుకున్న తప్పు. రైట్. నెక్స్ట్ విగ్రహం సమాసనామచ లిఖత. ఇది నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళనే అడుగుతాను. అన్ని మిక్స్డ్ గా వస్తున్నాయి. ధనమానౌ. శివమాల గారు చెప్పండి. ధనంచ మానశ్చ ఇతరేతర ద్వంద్వః. కరెక్ట్. ధనంచ మానశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసః. నిషాధ దేశః. వాణి శ్రీరామ్ గారు మేడం అన్మ్యూట్. నిషధః इति देशः संभावनापूर्वपदं कर्मधारय. निषधः इति देशः संभावनापूर्वपद कर्मधारय समासः. शिरीषा नेक्स्ट वन. देशाधिपः. देशस्य अधिपः षष्ठी तत्पुरुष. देशस्य अधिपः षष्ठी तत्पुरुष समासము. సత్య చంద్రశేఖర్ గారు హంస శ్రేష్ఠః. చంద్రశేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి సార్. లేరనుకుంటా. ఇంకెవరైనా? ఏంటండి సార్? హంసేషు శ్రేష్ఠ. హంసేషు శ్రేష్ఠ.
హంసేషు హంసేషు శ్రేష్ఠ హంసేషు ఏ శ్రేష్ఠ సమాసం? సప్తమి సప్తమి తత్పురుష సప్తమి సప్తమి తత్పురుష తత్పురుష సమాసం. హంసేషు శ్రేష్ఠ సప్తమి తత్పురుష సమాస. నెక్స్ట్ విజయ గారు ఉపసింహం. ఉపసింహం సింహస్య సమీపే హ్మ్, అవ్యయీభావ సమాసం. కరెక్ట్. సింహస్య సమీపే అవ్యయీభావ సమాస. రైట్. సో ఇక్కడికి 6 పాఠాలు కంప్లీట్ అయినాయి. మేడం చెప్పండి సార్. మేడం ఒక 3 చిన్న డౌట్లు. చెప్పండి సార్. సంయుక్త అక్షరాలకు సంబంధించి ఇప్పుడు మనం శత్రుఘ్నుడు అనే పదం వస్తుంది కదా ఇక్కడ. హ్మ్, మన రామలక్ష్మణ భరత శత్రుఘ్న అన్నప్పుడు హ్మ్, ఈ ఈ రుకారం అనేది ఇక్కడ ఎక్కడ రాయట్లేదు. మనం తెలుగులో అయితే రుకారం రాస్తున్నాము, హ్మ్. సంస్కృతంలో అలాగా ఏదన్నా ఉందా? ఎందుకంటే అన్నిటికీ తాకి రావద్దు, ఇది మాత్రమే పెడుతున్నారు క్రావడిలాగా. రా రాసి ఉకారం పెడుతున్నాను. ఏమంటారు? మాతృలో అక్షరం మనం రాసి ఉకారం పెడుతున్నారు కదా. ఉకారం పెడుతున్నారు. ఆ, అయితే మనం మాతృ పితృ అన్నప్పుడు మనం అక్కడ రుకారం అందులో పెడుతున్నాం. రుకారం అనేది రాస్తున్నారు. తెలుగులో రుకారం మనం రుకారం రాస్తూ ఉంటాము. ఎందుకంటే ఇట్లాగా సార్ మరి ఆ రూల్స్ ఏవో ఉన్నాయి సార్, వాటికి ఉండడానికి అయితే ఉన్నాయట, బట్ అవేమిటో నాకు తెలియదు. కానీ బేసిక్ గా శత్రు అనే శబ్దం ఏదైతే ఉందో అది ఉకారాంత శబ్దమే, రుకారాంత శబ్దం కాదు. మాతృ శబ్దము ఓకే మేడం. పితృ శబ్దము మాత్రం రుకారాంత శబ్దాలు అవి, అందుకని మనం రాసే. బట్ ఎందుకు సంయుక్తాక్షరాలకి ఎస్పెషల్లీ త్రా అనే సంయుక్తాక్షరానికి ఒక్కొక్కసారి ఉకారం పెడతాము, ఒక్కొక్కసారి తాకి రు మాత్రం సో బేసిక్ గా దాంట్లో నాకు తెలిసింది మాత్రం ఇంతేనండి. నాకు అంతకుమించి త్రా ఎందుకు రాస్తారు, తకారానికి సారీ తాకి రు మాత్రం ఎందుకు పెడతారు, లేదంటే త్రాకి ఊ మాత్రం ఎందుకు పెడతారు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే శత్రు అనే శబ్దం మాత్రం ఉకారాంత శబ్దమే. అది లైక్ గురు శబ్దం లాగా వస్తుంది. శత్రువు శత్రువు శత్రవహ అలాగే వస్తుంది. బట్ మాతృ శబ్దము పితృ శబ్దము మాత్రం రుకారాంత శబ్దాలు, వాటికి అందుకని తాకి రూనే రాస్తారు. ఇది నేను ఇదివరకు ఎవరినో కూడా అడిగాను, బట్ నాకు ఆన్సర్ రాలేదు. మళ్ళీ ఇంకెవరి దగ్గర ట్రై చేస్తాను ఒకసారి, నాకు తెలియదు దాని రూల్. ఓకేనా? ఇంకా ఓకే మేడం. ఇంకొకటి, ఇప్పుడు మనం అర్ధ దినం ఏంటి అర్ధం దినస్య అని మనం ప్రథమా తత్పురుష సమాసం కింద చెప్పుకుంటున్నాం కదా. అదే మాదిరిగా అర్ధ వర్షం అన్నప్పుడు కూడా అలాగే చెప్పుకోవాల్సి వస్తుంది కదా. వర్షం అంటే మేము మీ మీనింగ్ సంవత్సరం ఏమంటాం అక్కడ? వర్ష అర్ధం వర్షస్య అంటాం. అర్ధం అర్ధం వర్షస్య వర్షస్య అంటాం. అంతే. ఇప్పుడు వర్షార్థం అనేటువంటిది సమస్త పదం అవుతుందా కాదా? ఒకవేళ అయితే దాని పరిస్థితి ఏంటి? వర్షార్థం సమస్త పదమే అవుతుంది. అయితే దాన్ని కిమర్థం లాగా అవ్యయ రూపం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సమస్త పదంగా కూడా వాడతారు. 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కిమర్థం ఉందనుకోండి, అది కస్య అర్థం అని రాసే అర్థంలో వస్తుంది యాక్చువల్ గా. బట్ కిమర్థం అవ్యయము ఉంది, సమస్త పదం కూడా ఉంది. చతుర్థి తత్పురుష సమాసానికి కిందకే వస్తుంది సుమారుగా అది. కానీ ఆ టైప్ ఆఫ్ ఇది మీకు చతుర్థి తత్పురుష సమాసంలో మీకు చెప్పిన రూల్స్ లో అది చెప్పలేదు. ఎందుకంటే పుత్రార్థం ఇలాంటి మాటలన్నీ కూడా చతుర్థి తత్పురుషానికి వస్తాయి. అర్థ అనే వచ్చే దాంట్లో వస్తుంది అది చతుర్థి తత్పురుష సమాసంలో. కానీ ఆ రూల్ మీకు చెప్పలేదు అంతే. ఓకే మేడం. ఇంకొక డౌట్ అండి, ఈ 4th లెసన్ రాసేటప్పుడు అందులో సర్వో జనః అనే పదం రాసింది. 4th లెసన్ చదివేటప్పుడు 4th లెసన్ లో సర్వో జనః అనే పదం రాసింది. సర్వే జనః అనేది మనం తెలుగులో సాధారణంగా వాడుతూ ఉంటాం. ఇక్కడ సర్వః జనః అని రాసి సర్వో జనః అంటున్నారు. ఇది ఏ రకంగా, అంటే మనం సర్వే జన అనేది మనం వాడేస్తూ ఉంటాం కదా, ఇది ఏ రకంగా ఈ సంధి చేరింది అనేది నాకు అర్థం కావట్లేదు. కాదు సార్, సర్వే జనః అనే మాట ఎక్కడా లేదు. సర్వే జనాః అని ఉంటుంది. సర్వే జనాః సర్వే జనాః సుఖినో భవంతు. ఓకే, అలా వస్తుంది. సర్వే జనాః మొత్తం మీకు దాన్ని ఏమంటారు, విశేషణ విశేష భావంలోనే బహువచనంలో వస్తుంది. జనాః బహువచనంతో ఒక్క నిమిషం అండి, నేను ఎందుకో మ్యూట్ చేయలేకపోతున్నాను. మధ్యలో ఏమైందో మళ్ళీ దీనికి.
నేను వినబడుతున్నానా? చేశారు. లేదు, మళ్ళీ వస్తుంది. అది మొన్నట్లాగా డిస్కనెక్ట్ అయిపోయింది సడన్ గా. ఏమన్నా నెట్ మేడం ఫ్లక్చుయేషన్స్ చెప్తున్నాను. ఏంటి సార్? సర్వే జనాహ అదే వస్తుంది సార్. సర్వే జనాహ అంటే జనాహ బహువచనంలో ఉంది కాబట్టి సర్వే కూడా దానికి విశేషంగా వస్తే అందరూ జనులు అనేదే కరెక్ట్ ప్రయోగం. ఓకే, ఓకే నెక్స్ట్ సర్వో జన అని ఎందుకు వచ్చిందంటే సర్వ శబ్దాన్ని ఏకవచన ప్రయోగం చేసినప్పుడు అది ప్రతి ఒక్క అనే మీనింగ్ ఇస్తుంది. అందుకని ఇప్పుడు సుభాషితాల్లో 4వ పాఠంలో భీనం వనం భవతి తస్య పురం ప్రధానంలో సర్వో జనః అని వచ్చింది. అది ప్రతి ప్రతి ఓకే మనిషి సర్వః జనః కార్యక్రమే ఉపస్థితః సర్వః జనః. ఓకే, ఉపన్యాసం శ్రద్ధయా శృణోతి అని చెప్పాను అనుకోండి. నేను కార్యక్రమే ఉపస్థితః సర్వః జనః ఉపన్యాసం శ్రద్ధయా శృణోతి. ఓకే, సో అప్పుడు ఏమర్థం వస్తుంది? ప్రతి మనిషి, కార్యక్రమంలో వచ్చి ఉన్నటువంటి హాజరైనటువంటి ప్రతి మనిషి అని వస్తుంది. ఓకే మేడం. సర్వ థ్యాంక్ యూ శబ్దం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఉపయోగిస్తాం. ఓకేనా? అంటే విసర్గ లోపం అయినట్టు కదా అదే సర్వోజన లోపం కాదు, ఉకార రూపం. సర్వో వస్తున్నప్పుడు లోపం ఎక్కడి నుంచి అయింది? సర్వో అంటే ఉకార ఉకారం. ఉకార ఉకార రూపం. రూపము. సారీ సారీ ఉకారము తర్వాత ఓకారం అవుతుంది గుణసంధి జరిగి. రైట్? ఎస్. ఓకే, ఫైన్. ఇప్పుడు కొత్త సమాసం ఏమి చెప్తారు, బట్ సమాసాలకు సంబంధించినటువంటి నియమాలు చెప్తారు. ఓకే, ఒక్క నిమిషం వస్తున్నాను. సో వాళ్ళు అక్కడ ఇచ్చిన దాన్నే మనం ఇక్కడ ఒకసారి సంస్కృతంలో రాసుకున్నాము. చూద్దాం ఏం రాసాము అనే బాధ చూద్దాం. ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు మీకు సమాసః చెప్పిన దాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి ఒక ఎట్లా అయితే ఉంటుంది అంటే చూడంగానే ఎలా అయితే మనం తెలుసుకోవచ్చు కొన్ని అనేది అని చెప్పారు. ఈ ఎందుకు రాశాను సంస్కృతంలో ఇలాగ ఇవ్వడం అంటే ఫస్ట్ పాయింట్ మీకు కొంచెం సంస్కృతం అలవాటు అవ్వాలి వాక్య రచన అనేది ఉద్దేశంతో. సమస్త పద దర్శనేన సమాసః కః ఇది ద్విధా జ్ఞాతుం శక్యతే. సమస్త పదాన్ని చూడంగానే మనకి అసలు ఎలాగ తెలుస్తుంది ఇది ఏమిటి ఏ సమాసము అని చెప్పడానికి రెండు రకాలుగా తెలుస్తుంది. ఒకటేంటి? పదే స్థితానాం శబ్దానాం పరిశీలన. ముందర వాటి శబ్దాలు ఏమున్నాయి పరిశీలించడం ద్వారా. నెక్స్ట్ పదస్య అర్థ విశ్లేషణం. పద యొక్క సమస్త పదాన్ని ఇచ్చిన తర్వాత దాని యొక్క అర్థాన్ని మనం చక్కగా విపులీకరించుకోవడం ద్వారా తెలుస్తుంది. అర్థం తెలిసింది అనుకోండి, సుమారుగా ఏదై ఉండొచ్చు దీని అర్థం అని ఊహిస్తే దాన్ని బట్టి మనము సమాసం ఏమిటనేది నిర్ధారించవచ్చు. లైక్ లోకనాథ బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఓకే, ఏ ఉద్దేశంలో చెప్తున్నాడు? రాజుగారిని భిక్షకుడిని కూడా ఒకే పదంతో చెప్తున్నారు అనేది ఆ అర్థం గనక తెలిస్తే దాని ప్రకారంగా వాటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. సో ఫస్ట్ శబ్ద పరిశీలనం చేసినప్పుడు ఇక్కడ లక్షణం గనక సమాన విభక్తి ఉత్తర పద ప్రాధాన్యం ఎప్పుడైతే ఉంటుందో రెండు పదాలు ఒకే విభక్తిలో ఉంటాయి, ఉత్తర పదానికి ఇంపార్టెన్స్ ఉంటే అది కర్మధారయం అవుతుంది. కర్మధారయ సమాసం మీకు అందరికీ తెలుసు, 3 లింగాల్లోనూ ఉంటుంది. రైట్? త్రిషు లింగేషు భవితుం అర్హతి. నెక్స్ట్ విభిన్న విభక్తి ఉత్తర పద ప్రాధాన్యం. తత్పురుష సమాసంలో ఒకే విభక్తిలో ఉండాలని రూల్ లేదు కదా. తత్పురుష సమాసంలో మీకు ఏం చెప్తున్నారు? షష్ఠీ తత్పురుషం వస్తోందంటే ఒక పదం వేరే విభక్తి వస్తున్నట్టే లెక్క కదా. సప్తమి తత్పురుషం, షష్ఠీ తత్పురుషం, చతుర్థి తత్పురుషం ఇవన్నీ వస్తున్నాయంటే విగ్రహ వాక్యంలో ఒక పదం వేరే విభక్తిలో వస్తున్నట్లే. అంటే విభిన్న విభక్తి ఉత్తర పద ప్రాధాన్యం గనక ఉంటే తత్పురుష ఇది కూడా త్రిషులింగేషు భవితుం అర్హతి. అలా కాదు, పూర్వపదం సంఖ్యావాచకం
పూర్వపదం సంఖ్యగా ఉంటూ సమూహార్థాన్ని చెప్తూ ఉంటే అది ద్విగు సమాస. ఇది లక్షణం ఎలా ఉంటుంది? సమస్త పద లక్షణం ఎలా ఉంటుంది? ఏకవచనం త్రిషులింగేషు భవితుమర్హతి. మీకు తెలిసిన పుంలింగ శబ్దం ఒక్కటే, సప్తాహ, ద్విగు సమాసంలో. రైట్? 3 లింగాల్లోనూ ఉండడానికి అవకాశం ఉంది. చార్థ ఉభయ పద ప్రాధాన్యం. మనం ఇప్పుడు చదువుకున్నదే బేసిక్ గా మొత్తం అంతా కలిపి ఒకే చోట పెట్టారండి. లక్షణాలు ఎలా ఉంటాయి అవన్నీ. ఏంటిది ఏమైపోతుంది? ఓకే ఫైన్. చార్థ ఉభయపద ప్రాధాన్యం ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వంలో బెస్ట్ ఇదేంటి? ద్వంద్వ సమాసం ఎప్పుడు ఏకవచనంలో ఉండదు. ఏకవచనంలో ఉండేది సమాహార ద్వంద్వం మాత్రమే. ఇతరేతర ద్వంద్వం ఏకవచనంలో ఉండదు. ఎదురు ద్వివచనం ఆరు బహువచనంలో ఉంటుంది. ఎందుకంటే చా పెట్టాలి కదా. సో ఏకవచనంలో ఉండదు. అది ఎదురు ద్వివచనం ఆర్ బహువచనంలో ఉంటుంది. ఏమైపోయింది? సో అదనమాట. నెక్స్ట్ చార్థ సమూహార్థ. ఎప్పుడైతే నీకు సమూహార్థం కనిపిస్తోంది, చార్థం కూడా కనిపిస్తోంది అన్నప్పుడు అర్థం ఏమిటి? అది నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. అది సమాహార ద్వంద్వం అవుతుంది. ఇవన్నీ మనకు చూడంగానే అంటే ఒక పదాన్ని చూడంగానే జనరల్ గా అది ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉన్నది అనేది మనం గమనించడం చాలా ఈజీ కదా. దాన్ని బట్టి కూడా సగం సమాస నిర్ణయం జరిగిపోతుంది అని చెప్పటానికి లక్షణాలు చెప్తున్నారు అనమాట. స్థితపదే విహాయ అన్య పద ప్రాధాన్యం. ఉన్న 2 పదాలు కాకుండా వేరే పదానికి ప్రాధాన్యత వస్తోందంటే అది అర్థం ఏమిటి? బహువ్రీహి అని అర్థం. ఇది 3 లింగాల్లోనూ ఉంటుంది, ఏ వచనంలోనూ అయినా ఉంటుంది. ఇది ఎందుకని? విశేషణం కాబట్టి విశేష్యాన్ని అనుసరిస్తూ ఉంటుంది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ పూర్వపదం అవ్యయంగా ఉంటుంది. ఇది అవ్యయీభావ సమాసము. అవ్యయం ఏవ. సమస్త పదం కూడా అవ్యయం ఏవ. ఈ టేబుల్ బండ గుర్తు పెట్టుకోవాలండి. ఇది ఏంటిది? ఓకే, ఈ టేబుల్ బండ గుర్తు పెట్టుకోవాలండి. మ్యాచింగ్ లో గట్రా ఇచ్చేస్తారు. ఇది మీకు ఎక్సర్సైజ్ లో కూడా వస్తుంది తర్వాత. రైట్? నెక్స్ట్ ప్రత్యభిజ్ఞానం అన్నారు. ఇంకా సమాసాలు ఇదొకటే కాకుండా సమాసాలు ఎలా తెలుస్తాయి మనకి, ఇంకా ఎలా తెలుసుకోవచ్చు? అర్థ పరిశీలన ఇందాక అన్నాం కదా. మాట్లాడుతున్నారు ఎవరు? మాట్లాడకండి ప్లీజ్. ఇందాక మనము ఈ స్లైడ్ లో చూసిన ఫస్ట్ 2 రకాలుగా తెలుసుకోవచ్చు సమాసం ఎలా, ఏ సమాసము అని అన్నాం. ఫస్ట్ చూడంగానే చెప్పేది పదే స్థితానాం శబ్దానాం పరిశీలనం. శబ్ద పరిశీలన ద్వారా ఇవి చెయ్యొచ్చు. రెండవది ఏమిటిది? అర్థ పరిశీలన. అర్థ పరిశీలనం, అర్థవత్ సమాస అనేది చాలా ఏమంటారు పాపులర్ నానుడి అనమాట. దాంట్లో అర్థం ఎలా ఉంటే దాని ప్రకారంగా సమాసం ఉంటుంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు తత్పురుష కర్మధారయ బహువ్రీహి సమాసేషు సమస్త పదస్య సందర్భానుగుణం అర్థం సమ్యక్ పరిశీల్య ఏవ సమాస నిర్ణయం కుర్యాత్. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను చదివి చెప్తాను అన్ని. ఏం చెప్తున్నారు? తత్పురుష సమాసం. లోకనాథ ఇస్ ద బెస్టెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినంతలో, ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అదేమిటిది అంటే మనకు బాగా ఫెమిలియర్ అయింది అని అర్థం మనకు తెలుసు కాబట్టి. సో దాని అర్థాన్ని బట్టే మనము తత్పురుష కర్మధారయ బహువ్రీహి ఈ 3 సమాసాల్లో కూడా సమస్త పదస్య సందర్భానుగుణం, ఏ సందర్భంలో సమస్త పదాన్ని వాడుతున్నారు అనేది గమనించి అర్థం సమ్యక్ పరిశీల్య ఏవ, దాని అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుని గమనించి మాత్రమే సమాస నిర్ణయం కుర్యాత్, సమాస నిర్ణయం చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఏకస్య ఏవ సమస్త పదస్య భిన్నేషు స్థలేషు భిన్నాః అర్థాః భవేయుః. ఒకే పదానికి, ఒకే సమస్త పదానికి రకరకాల సందర్భాల్లో, రకరకాల స్థలాలలో రకరకాల అర్థాలు ఉండవచ్చు. ఎగ్జాంపుల్స్ లోకనాథ, అపుత్ర, దీర్ఘబాహు ఎట్సెట్రా. ఇవన్నీ ఇప్పుడు వాక్యాలు చదువుతూ మనము వాటిని అర్థం చేసుకుందాము. బేసిక్ గా ఇదనమాట దాని బాధ. సమాసాల నిర్ణయం చేయడం ఎట్లా. ఇప్పటి వరకు మీకు ఏం చెప్పారు? ఎన్ని రకాల సమాసాలు ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి విగ్రహవాక్యం ఎలా రాయాలి, ఏది ఇలా చేయాలని. ఇప్పుడు ఒక్కొక్కటే చెప్పారు. లెసన్ కి ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయి వచ్చినప్పుడు ఎలా గమనిస్తాము, ఏదని నిర్ధారిస్తాము అనే దాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నారు. చూడండి, మారుతి, దానికి ఎగ్జాంపుల్స్ 134వ పేజీలో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మారుతి రామదాస అస్తి.
వాక్యం ఇదే. మారుతి రామదాస అస్తి అనే వాక్యం ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆంజనేయుడు రాముని సేవకుడై ఉన్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. రామస్య దాస రామదాస. దిస్ ఇస్ వెరీ రిలేటబుల్. మారుతి అంటే మనకి ఆంజనేయ స్వామి అని తెలుసు కాబట్టి డైరెక్ట్ గా చెప్తాం రామదాసుడు, రాముని యొక్క భక్తుడు అని చెప్పేస్తాం. కానీ కింద సెంటెన్స్ లో వేరే రకంగా ఇచ్చారు చూడండి. రమేశ ఇది కశ్చన ధనిక సహ రామదాస. మేడం ఏ పేజ్ మేడం? మా బుక్ లో అంటే ఆంధ్ర బుక్ లో మరి తెలియదండి, ఆంధ్ర బుక్ లో సంగతి నాకు తెలియదు. ఇది ఏడవ ఏ లెసన్ పాఠంలో అండి? సెవెంత్ లెసన్ లోకి వచ్చేసాం కదా మనము. సూక్తి చెప్పుకోలేదు కదా దీంట్లో, చెప్తా ఇది అయిపోయాక చెప్తా సూక్తి. ఓకే, సో మారుతి రామదాస అయిపోయింది. రమేష్ ఇది కశ్చన ధనిక. రమేష్ అనే ఒక డబ్బున్నవాడు ఉన్నాడు, ధనికుడు ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే ధనిక అని చెప్పాడో సహ రామదాస అంటే ఇక్కడ మనకు అర్థం యాక్చువల్ గా ఈ ఒక్క వాక్యంతో కూడా అర్థం కాదు, నెక్స్ట్ వాక్యం కూడా రావాలి, వస్తే అప్పుడు ఇంకా బాగా అర్థం. బట్ ఇక్కడ కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు, రాముని భక్తుడు అని చెప్పే కంటే ఇక్కడ రామ దాస యస్య సహ అంటే ఏంటి, ఆ ధనికుడు కాబట్టి అతనికి సేవకులు నియమించుకునే శక్తి ఉంటుంది కాబట్టి వారిలో ఒకటి పేరు రాముడు. కాబట్టి రాముడు అనే పేరు గల సేవకుడు ఎవరికైతే ఉన్నాడో అతడు రామదాస్. రామ వినబడుతోందా అండి? ఏమవుతుంది? ఏదో పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదో తెలియదు. అయ్యో, సో ఎస్, ఓకే సారీ. ఇప్పుడు రమేష్ రికార్డింగ్ అవుతోందండి, చేస్తున్నాను. ఓకే, రమేష్ ధనిక అని చెప్తున్నారు కాబట్టి అతనికి సేవకుని నియమించుకునే శక్తి ఉన్నవాడు కాబట్టి రామ దాస యస్య సహ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ గా సహ రామదాస అని చెప్పి సహ తమ్ ఉక్తవాన్ అని ఏదైనా రామం ఉక్తవాన్ అలా చెప్తే ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ ఇలాగా రెండు కేసులు వేరు. ఇప్పుడు ఫస్ట్ రామస్య దాస అన్నప్పుడు ఏమవుతోంది, తత్పురుష సమాసం వస్తుంది, షష్ఠి తత్పురుషం. రామ దాస యస్య సహ రాముడు దాసుడుగా గలవాడు అంటున్నప్పుడు బహువ్రీహి సమాస వస్తుంది. సో అర్థాన్ని బట్టి మాత్రమే అక్కడ మనము డిసైడ్ చేయగలుగుతాము. ఉత్తగా రామదాస ఇచ్చారనుకోండి, రామస్య దాస షష్ఠి రాసిన తప్పులేదు. బట్ కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు పైన కాంటెక్స్ట్ లో కింద విగ్రహవాక్యం రాయరాదు, కింద కాంటెక్స్ట్ లో పైన విగ్రహవాక్యం కూడా రాయకూడదు. ఓకే, సిమిలర్లీ సహ రామదాస అని విడిగా ఇచ్చారు కదా మేడం, అది సహ అంటే అతడు రామదాసుడు అనే మీనింగ్ రాదా అండి దీనిలో? అదే చెప్తున్నా నేను, అందుకే ఏమన్నానంటే అక్కడ యాక్చువల్ గా ఆ వాక్యంతో ఆపకుండా ధనికుడి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ముందర రమేష అని ప్రాపర్ నౌన్ చెప్పేసి తర్వాత సహా అని చెప్పారో ఆ సహా వర్తించేది రమేష్కి. ఈ వాక్యానికి ఇంకొక అర్థం ఏమొస్తుంది, అసలు రమేష్ అనేవాడు కూడా రామభక్తుడు అనే అర్థం వస్తుంది. కానీ యాక్చువల్ అందుకే అన్న ఆ వాక్యంతో ఆపకూడదు, పక్కన ఇంకొక వాక్యం రాయాలి అని. సహ రామదాస అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ అర్థము రాముడు అనే సేవకుడు గలవాడు అని చెప్పాల్సి వస్తున్నప్పుడు తర్వాత వాక్యం రావాలి, యాక్చువల్ గా రావాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్, సహ తం ఆదిష్టవాన్ అని ఏమన్నా చెప్పారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రామ దాస యస్య సహ అనే రావాలి. వాక్యం ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, పీతాంబరం విష్ణుం నమస్కురు. పీతాంబరమును ధరించినటువంటి విష్ణువును నమస్కరించు. పీతాంబరం విష్ణుం, ఎప్పుడైతే విష్ణుం అని చెప్తూ ముందర పీతాంబరం అన్నామో డెఫినెట్ గా విశేష భావం అని తెలుస్తుంది అక్కడ మనకి వాక్యం.
అప్పుడు మనం ఏం చెప్పుకుంటాము? విశేషణంగా వస్తోంది అంటే అర్థం ఏమిటి? ఇది బహువ్రీహియే కదా. సో అప్పుడు ఎలా రాస్తాము? పీతం అంబరం. ఎవ్వరు మాట్లాడొద్దు, ఎవ్వరు అన్మ్యూట్ చేసుకోవద్దు దయుంచి. ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? సో అట్లీస్ట్ లెసన్ చెప్పేటప్పుడు వద్దు, తర్వాత కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో పీతం అంబరం యస్య సహ పీతాంబర ద్వితీయాభక్తి ఇచ్చారు కాబట్టి తమ్ అనేది కిందన మమ పీతాంబరం నదృశ్యతే అని ఎవరో చెప్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి యొక్క ఎల్లో కలర్ బట్ట వస్త్రము పంచ కావచ్చు, షర్ట్ కావచ్చు, లేకపోతే మన ఆడవాళ్ళం అయితే చున్నీ కావచ్చు, చీర కావచ్చు, ఏదైనా కావచ్చు, కనబడట్లేదు, నా పసుపు వస్త్రము కనబడట్లేదు అంటున్నారు. అప్పుడు అక్కడ పీతాంబరం అంటే ఏంటవుతుంది? వస్త్రానికి సంబంధించిన ఒక నార్మల్ మాట. మమ పీతాంబరం అంటే నా అంబరం, నా దృష్టి అంబరం అనేది అక్కడ ఇంపార్టెంట్. పీతం అంబరం పీతాంబరం, దట్స్ ఆల్. సో ఇక్కడది జస్ట్ ఎల్లో కలర్ క్లాత్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. క్లాత్ అనేది అది ఎల్లో కలర్ లో ఉంది, అదొక్కటి ముఖ్యం. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో పీతం అంబరం అంటే ఈ పూకాస అవుతుంది. రైట్? సో ఇలాగా కాంటెక్స్ట్ ప్రకారంగా మనం సమాసం ఏమిటనేది నిర్ధారణ చెయ్యాలి. తర్వాత చూడండి, ఇది మనం చెప్పుకున్నదే. మాతాపిత్రోహ సేవాం యహ నకరోతి సహ అపుత్రః. తల్లిదండ్రుల సేవ చేయని వాడు ఎవడైతే చేయడో వాడు అసలు కొడుకే కాదు. సో అపుత్రః అన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? న పుత్రః ఏవ, న పుత్రః, నై తత్పురుష సమాసం వస్తుంది. వాడు పుత్రుడే కాడు అని చెప్తున్నారు. కానీ రాజా దశరథ అపుత్రః ఆసీత్ అన్నప్పుడు రాజా దశరథ మహారాజు పుత్రుడు లేనివాడిగా ఉన్నాడు అని చెప్పాలి. సో అప్పుడు ఏం చెప్పాలి? న విద్యతే పుత్రః యస్య సహా. అప్పుడు ఏమవుతుంది? నై బహువ్రీహి అవుతుంది. చూడటానికి రెండు కూడా ఒకే రకంగా కనపడతాయి. కాంటెక్స్ట్ ని బట్టి అది ఏ సమాసం అనేది నిర్ధారిస్తుంది. తర్వాత చూడండి, రామః దీర్ఘబాహు ఆసీత్. రాముడు పొడవైన చేతులు కలవాడుగా ఉండెను. దీర్ఘబాహు ఎలా రాస్తాం? రెండు చేతులు పొడవుగా ఉంటాయి కాబట్టి దీర్ఘౌ బాహు యస్య సహ దీర్ఘబాహు. ఓకే, దీర్ఘౌ బాహు యస్య సహ దీర్ఘబాహు అంటే రాముడు పొడవైన చేతులు కలవాడిగా ఉండెను. బాహు ద్వివచనంలో రాయాలి కాబట్టి దీర్ఘౌ అని, బాహు శబ్దం పుంలింగ శబ్దం, బాహు బాహు బాహవః కాబట్టి పుంలింగ శబ్దం కాబట్టి దీర్ఘౌ రాసామన్నమాట, దానికి విశేషణం కూడా. సో దీర్ఘౌ బాహు యస్య సహ అది రాముడికి విశేషణం అవుతోంది కాబట్టి అది బహువ్రీహి సమాసం అవుతుంది. కానీ కిందన వ్యాధ, వ్యాధ అంటే బోయేవాడు, ఒక హంటర్. వాడు దీర్ఘబాహున పక్షిశావకం గృహీతవాన్. పొడవైన చేతితో అంటే వీడు చెయ్యి చాపి అని అర్థం. వీడికి ఒక్కడికే పెద్ద ఎవరికి లేనంత పొడవై దయ్యంలాగా ఇలా అనగానే చెయ్యి పెరుగుతుందని కాదు, చేతిని చాపడం దీర్ఘబాహున అంటారు. దీర్ఘ బాహు దీర్ఘబాహు తేన దీర్ఘబాహునా. పొడవైన చేతితో అంటే ఏంటి? మన చెయ్యి మామూలుగా పెడితే ఇంతే ఉంటుంది, అది పొడవుగా అవ్వాలంటే ముందుకు చాపాలి, మనం కూడా కొంత సాగాలి. సో దీర్ఘబాహు అంటే ఇక్కడ ఎలా వస్తుంది? బాహువుకి విశేషణంగా వస్తుంది దీర్ఘ అనేది. సో దీర్ఘ బాహు దీర్ఘబాహు అది తృతీయలో ఉంది కాబట్టి తేనా పెట్టుకుంటాం పక్కన. రైట్? సో అప్పుడేమవుతుంది? అది విపుకాస అవుతుంది, విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది. నెక్స్ట్, విశాల గృహే దశ కర్మకరాః కార్యం కుర్వంతి. ఒక పెద్ద విశాలమైన ఇంటిలో 10 మంది పని వాళ్ళు పని చేస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉందని చెప్తున్నారు, విశాలమైన ఇంటిలో. ఓకే, సో విశాలం గృహం, విశాల గృహం తస్మిన్ గృహే తత్వం ఇచ్చారు కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది. కానీ విశాల గృహ విశాల గృహ ధనిక సుఖేన జీవతి. ఎప్పుడైతే గృహం మనకు తెలిసిన శబ్దం నపుంసకలింగ శబ్దం కాస్త పుంలింగంలోనో లేకపోతే వేరే లింగం స్త్రీలింగంలోనో కనిపించిందంటే అర్థం ఏమిటి? అది మార్చేసుకుంది, అక్కడ దానికి ఇంపార్టెన్స్ లేదు అని అర్థం. అంటే అది బహువ్రీహి అయిపోయిందని అర్థం. సో విశాల గృహ ధనిక సుఖేన జీవతి. విశాలమైన ఇల్లు ఉన్నటువంటి ఇల్లు, విశాలమైన ఇల్లు కల ధనికుడు.
సో విశాలం గృహం యస్య సహ, ఎవరికైతే పెద్ద ఇల్లు ఉందో ఆ ధనికుడు హాయిగా బ్రతుకుతున్నాడు, సుఖంగా జీవిస్తున్నాడు. సో ఇక్కడ విశాల గృహ అనేది ఏమైంది? బహువ్రీహి సమాసం. రైట్. సహ అసంతోషం ప్రాప్తవాన్. సహ అసంతోషం అంటే అసంతోషాన్ని, సంతోషం కానిది అసంతోషం, అంతే కదా. నా సంతోష అసంతోష, జస్ట్ లైక్ నా ధర్మ అధర్మ, అలానే నా సంతోష అసంతోష అంటే అర్థం ఏంటి? అదేంటి సమాసం? నై తత్పురుషం. అసంతోష ధనిక నిద్రాం న ప్రాప్నోతి. ఇప్పుడేం చెప్తున్నారు? సంతోషము లేని ధనికుడు నిద్రను పొందట్లేదు. సో ఇక్కడ అసంతోష అనే పదానికి బహువ్రీహి సమాసం చెప్పాల్సి వస్తుంది. ఎట్లా? న విద్యతే సంతోష యస్య సహ. ఓకే, అక్కడ అసంతోష ధనిక అన్నారంటే ధనికకి అది విశేషణమైంది. ఎప్పుడైతే విశేషణం అయిందో అది బహువ్రీహి అయిపోతుంది. మొత్తం సమస్త పదం మొత్తం విశేషణం అవుతుందంటే అది బహువ్రీహి అవుతుంది. కాబట్టి బహువ్రీహి చెప్పుకోవాలంటే ఏదర్ నై బహువ్రీహి అయితే న విద్యతే చెప్పుకోవాలి, లేదంటే ఇంకో రకంగా చెప్పుకోవాలి. రైట్. కాబట్టి ఇది న విద్యతే సంతోష యస్య సహ నై బహువ్రీహి సమాస అవుతుంది. ఈ విధముగా మనకి సమస్త పదము చూడంగానే, పదాలు చూడంగానే, మనకు నీలమేఘ అనంగానే, లేకపోతే కృష్ణ ఫలకం అనంగానే, లేకపోతే ఇలాంటివి ఏమన్నా చెప్పినప్పుడు వెంటనే మనకు తెలిసిపోతుంది. ఇది కొన్ని చూడంగానే చాలా ఈజీగా తెలుస్తాయి. రైట్. కొన్ని చూడంగానే తెలియకపోతే అర్థాన్ని పట్టుకుని దాని మధ్యలో కాంటెక్స్ట్ ఏమి ఇచ్చారు, సందర్భానుగుణంగా వాటి అర్థాన్ని విశ్లేషించుకుని మనము సమస్త పదం ఏమిటి, సమాసం ఏమిటి అనేది నిర్ధారించవలసి వస్తుంది. రైట్. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పటి వరకు 6 పాఠాలుగా చెప్పిందే 7వ పాఠంలో మళ్ళీ చెప్పాం. అంత టాపిక్ ఏం క్లియర్ మేడం. దీంట్లో అర్థమైంది మహోదయ. కొంచెం సూక్తి చెప్తారా మహోదయ? సూక్తి చెప్తున్నారు. సూక్తి చెప్తున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 2వ పాదం ఇవ్వలేదు, భగవద్గీత శ్లోకం అది. యద్యదాచరతి శ్రేష్ఠ, యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, తత్ తత్ ఏవ ఇతరః జనః, తత్తదేవేతరో జనః, తత్ తత్ ఏవ ఇతరః జనః. ఓకే, అంటే ఏంటి? ఏదైతే శ్రేష్ఠ జనః ఆచరతి, ఏదైతే ఈ పనిలో వీడు నిపుణుడు, లేకపోతే వీడు చాలా తెలిసిన వాడు అని మనం అనుకుంటామో, వాడు చేసిన పనినే మిగతా వాళ్ళ ఇతరః జనః తత్ తత్ ఏవ ఆచరతి ఇతరః జనః, వేరే వాళ్ళందరూ దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి సయః ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. అతను ఏ ప్రమాణాన్ని నిర్దిష్టంగా చేస్తాడో దాన్నే లోకం అంతా ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రేష్ఠ జనః అనేవాడు షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏది పడితే అది చేయరాదు. అందుకనే పాపులర్ ఫేమస్ అయిన పీపుల్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఆరాధిస్తూ, ఏ ఫీల్డ్ లో అయినా కావచ్చు, వాళ్ళని ఆరాధిస్తూనో వాళ్ళని ఫాలో అవుతూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు? వాడు ఏం చేస్తే వీడు వచ్చేస్తారు. కాబట్టి శ్రేష్ఠ జనః. మనం అప్పుడే ఏం చేస్తామండి, మనకు మనకు ఒక విషయం తెలియదు, ఆ విషయం ఎవరికి తెలుసో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం కదా, అట్లా అనమాట. ఇకపోతే ఇక్కడ మీకు ఈ లెసన్ లో ఈసారి టైం ఎంత అయింది? 4 అయిందా? ఇంకా చాలా ఉంది. ఈ లెసన్ లో ఇంకా ప్రస్తుతం అలంకారాలు చెప్పను. ఆల్రెడీ సమాసాలకు సంబంధించిన గ్రామర్ చాలు. ఇప్పుడు మళ్ళీ అలంకారాలు ఏకంగా 4 అలంకారాలు వచ్చేస్తాయి. రూపకము, అతిశయోక్తి, అర్థాంతర న్యాస, శ్లేష అన్ని వస్తాయి. కాబట్టి ఇవి ఫ్రెష్ క్లాస్ లో చెప్పుకుందాం, అంటే మండే. సో ఇప్పుడు అండ్ మండేకి మీరు చూసుకురావాల్సింది ఏమిటి అంటే, ఒక్కసారి సమాసాలు చూసుకుని వస్తే ఎక్సర్సైజ్ కూడా మండేనే చేస్తాం. రైట్. సుభాషితాని చూడండి. దూరీకరోతి విమలీకరోతి చేతశ్చిరంతమఘం చులుకీకరోతి భూతేషు కించ కరుణాం బహుళీకరోతి తత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. దూరీకరోతి దురితం విమలీకరోతి చేతశ్చిరంతమఘం చులుకీకరోతి భూతేషు కించ కరుణాం బహుళీకరోతి సత్సంగతి కథయ కిం న కరోతి. చేతః చిరంతనం అఘం
చేత అని separate గానే ఉన్నాయి. చేతః చిరంతనం అఘం తప్ప. చూడండి, సత్సంగతి వెనక నుంచి వచ్చారు. సజ్జనానాం సహవాసః, మంచి వాళ్ళతోటి స్నేహము, వాళ్ళ సాంగత్యము. దూరీతం పాపకృత్యం, దురితమన్నా పాపమన్నా ఒక్కటే. పాపకృత్యం దూరీకరోతి, దూరము చేస్తుంది. పాప చింతన నుంచి పాపా నివారయితే కూడా చెప్పుకున్నాగా, అట్లాగే ఇది కూడా. అలాగే నివారయతి దూరీకరోతి. చేతః మనస్సుని, చేతః అంటే మనః, ఇది కూడా నపుంసకలింగ శబ్దమే. చేతః చేతసి చేతాంసి అను, మనః మనసి మనాంసి లాగా. సో చేతః మనః విమలీకరోతి, విమలం అవడం అంటే మలినరహితంగా చేయటము. అదే స్వచ్ఛం కరోతి, మలినరహితంగా చేయడం అంటే శుభ్రపరచడము, స్వచ్ఛం పరచడం. సో స్వచ్ఛం కరోతి. ఇంకా చిరంతనం పురాతనం, ఎప్పటి నుంచో చేసినటువంటి. అఘం అంటే పాపం, పాపమును కూడా చులుకీకరోతి. చులుకీకరోతి అంటే తగ్గిస్తుంది, రెడ్యూసెస్. న్యూనీకరోతి, చులుకీకరోతి అంటే తగ్గిస్తుంది అని అర్థం. కించ ఇంకా ఏం చేస్తుంది, అపిచ అంతేకాకుండా భూతేషు ప్రాణిషు జీవుల యందు కరుణాం అంటే దయాం, కరుణ దయ ఆ రకమైనటువంటి భావాన్ని బహుళీకరోతి, అధికాం కరోతి. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు, కథయ వద. బాబు ఇంకేం చేయదు, ఒకటి కాదు, ఇవి చెప్పాను ఎగ్జాంపుల్స్ కి. మళ్ళీ సత్సంగతి తీసుకున్నారు రెండోసారి. సజ్జనానాం సహవాసః పుంసాం పురుషాణం కిం న కరోతి, అన్యత్ కిం న కరోతి. ఇంకా ఏం చేయదు అంటే అన్ని చేస్తుంది అని అర్థం. అన్ని కూడా చేస్తుంది, ఇది చేస్తుంది అది చేయదని కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ కి శ్లోకంలో పట్టినంత వరకే నేను చెప్పాను, మిగతా నువ్వు ఊహించుకో అని చెప్పడం అన్నమాట. లోకే సర్వేషాం జనాః స్నేహితాః భవంతి ఏవ. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ఇది ఇది మనకి తెలిసిన విషయమే కదండి. ముందు వెనక అంతా చాలా ఉంటుంది. తేషు స్నేహితేషు, ఆ స్నేహితులలో సజ్జనానాం సంఖ్యాతు న్యూనా ఏవ. ఉన్న స్నేహితులందరిలో అతి మంచి వాళ్ళు, నీకు చాలా మంచి వాళ్ళు అనిపించే వాళ్ళని లెక్క పెట్టు అంటే మనం వెంటనే ఫస్ట్ మనకు వాళ్ళందరిలో తప్పులు కనపడతాయి. కనిపించి వాడు మంచివాడు కాదు, ఇది మంచిది కాదు అనుకుంటూ తగ్గించుకుంటాం. సో బేసిక్ గా చాలా మంచి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. యతః స్వార్థపరాః ఏవ అధికాః సంతి లోకే. ఎందుకు అలా ఉంటుంది, అంతమంది స్నేహితులు ఉన్నా తక్కువ సంఖ్యలో మంచి వాళ్ళు ఉండడం? లోకంలో స్వార్థపరులు ఎక్కువ కాబట్టి. తథాపి అయినప్పటికీ అస్మాభిః సజ్జనానాం సహవాసః ఏవ కరణీయః. మనము మంచి వాళ్ళతో మాత్రమే సహవాసము చేయాలి, వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఇతి వదన్ అని చెబుతూ సుభాషితకారః, సుభాషితకారుడు తత్ర కారణమపి వదతి. ఎందుకు చేయాలో కూడా కారణం కూడా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు, సజ్జనానాం సహవాసేన పురుషాణం మనసి స్థితాః దుష్టాః విచారాః దూరం గచ్చంతి, దూరీకరోతి దురితం. పాపము చేయాలనే ఆలోచన వచ్చినా సరే మనసి స్థితాః దుష్టాః విచారాః, మనసులో ఉన్నటువంటి దుష్ట అభిప్రాయాలు ఆలోచనల్ని కూడా అవి దూరం చేస్తాయి. వెంటనే మనం ఎవరితో ఫ్రెండ్ అంటే చెప్పేసుకుంటాం కదా, తినవర్మి అలాంటి పెద్ద పనులు చేయకు అని వాడు ఆపేస్తాడు మళ్ళీ వెంటనే. సో అందుకని అవి దూరం గచ్చంతి. సో ఆలోచన మానుకుంటాం, బాబాయ్ వీడు తిడతాడు వీడు ఊరుకోడని చెప్పి. మనః శుద్ధం భవతి, దానికి అర్థం విమలీకరోతి చేతః, దానికి అర్థం అది. మనః శుద్ధం కరోతి భవతి. నెక్స్ట్ పురాకృతం పాపమపి భస్మ భవతి. గుర్తుపెట్టుకోండి, భస్మ అనేది కూడా నపుంసకలింగ శబ్దమే. చర్మ కర్మ లాగా భస్మః అనకూడదు, భస్మ అంతే. ఓకే, పురాకృతం పాపం చిరంతనం అఘం. పురాకృతం పాపమపి, ఎప్పుడో చేసినటువంటి పాపం కూడా నాశనం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. అపిచ ఇంకా ఏమవుతుంది, ప్రాణినాం విషయే దయా అధిక భవతి. వీటన్నిటికీ అర్థాలు తెలుస్తున్నాయి కాబట్టి అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లేదేమో. సో వాళ్ళ విషయంలో కూడా, ప్రాణుల విషయంలో కూడా దయా కరుణ అలాంటివి భావాలు ఎక్కువ అవుతాయి. అతః సజ్జనానాం స్నేహ మనుష్యాణం కిం వా న కరోతి. ఇంకా ఏం చేయొచ్చు చెప్పు సజ్జనుల సహవాసము అంటే, అర్థాత్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో కూడా చెప్తారు. సర్వ విధాని మంగళాని అపి జనయతి. అన్ని రకములైనటువంటి శుభాలను కలుగజేస్తుంది సజ్జనుల సహవాసము అని చెప్తున్నారు కవి. ఓకేనా, క్లియర్? కిం చంద్రమాః ప్రత్యుపకార లిప్సయా కరోతి గోభిః కుముదావబోధనం కుముదావబోధం స్వభావ ఏవోన్నత చేతసాం సతాం
పరోపకార వ్యసనం హి జీవితం. సుభాషితాలు అంటేనే పరోపకారము, సజ్జనులు, సత్పురుషులు, వారి యొక్క గుణాలు, సన్మిత్రులు, వారి యొక్క లక్షణాలు, వారు మనకు చేసే లాభాలు ఇవే ఉంటాయి రకరకాల దీంట్లో. ఎలాగో అలా వీళ్ళ బుర్రలోకి వెళితే చాలు అనే ఉద్దేశ్యం అన్నమాట. సో కిం చంద్రమాహ ప్రత్యుపకార లిప్సయా కరోతి గోభిః కుముదావబోధం స్వభావ ఏవ. అవన్నీ ఒకటే పదాలండి, దాంట్లో స్ప్లిట్ ఏమి లేదు. కాబట్టి స్వభావ ఏవ ఉన్నత చేతసాం సతాం పరోపకార వ్యసనం హి జీవితం. ఏం చెప్తున్నారు? చంద్రమాహ, చంద్రమస్ శబ్దం అనమాట అది. సో చంద్రమాహ, చంద్రుడు, గోభిః, ఇక్కడ గో శబ్దానికి అర్థము కిరణం అనే అర్థం ఉంది, రే అనే అర్థం కూడా ఉంది. గో అనే శబ్దానికి పుంలింగ శబ్దం అది. సేమ్ గో శబ్దంలానే ఉంటుంది, గౌహు గావవు గావహ అనే ఉంటుంది. ఓకే, సో దాంట్లో గోభిః కిరణైః, తన కిరణాలతో కుముదావబోధం అంటే కుముద పుష్పాణం వికాసనం. కుముద పుష్పాలు మన కలువ పూలు అనుకోవచ్చు, వాటి యొక్క వికాసనం అంటే వాటిని వికసింప చేయటం అనే పనిని ప్రత్యుపకార లిప్సయ. లిప్స అంటే కోరిక, ఇచ్ఛాకాంక్ష స్పృహేహ త్రుట వాంఛా లిప్స మనోరథ అని అమరంలో వాటికి పేర్లు ఉంటాయి. వీటన్నిటికీ ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. అర్థము కోరిక అని అర్థం. సో ప్రత్యుపకార లిప్సయ, పరోపకారం పొందాలి అనేటువంటి కోరికతో, ప్రత్యుపకారం పొందాలి అనేటటువంటి కోరికతో అంటే దాన్ని ఏం చెప్తున్నారు? ప్రత్యుపకారం ప్రాప్తం ఇచ్చన్, ప్రత్యుపకారాన్ని పొందాలనే కోరుతూ కరోతికిం చేస్తాడా. చంద్రుడు కలువల్ని వికసింపు చేస్తున్నాడు తన కిరణాలతో. అదేమన్నా ప్రత్యుపకారాన్ని ఆశించి చేస్తున్నాడా? కాదు కదా, అది ఆయన డ్యూటీ, ఆయన చేసేస్తున్నాడు అంతే. అలా చేస్తూ అది ఆయన అంటే స్వభావం అనమాట అది, అందుకని చేస్తాడు ఆయన. అంతేగాని ఇప్పుడు నేను వీటిని వికసింప చేస్తున్నాను కాబట్టి ఇవి నాకేదో తిరిగి చెయ్యాలని ఆయన ఏం అనుకోవట్లేదు. అలాగే ఉన్నత చేతసాం ఉదార చిత్తానాం, ఉన్నతమైన స్వభావము గల వ్యక్తులకు సతాం అటువంటి సత్పురుషులకు స్వభావ ఏవ సహ అంటే అది స్వభావ పుంలింగం కాబట్టి సహ అని బ్రాకెట్ లో ఇచ్చారు. అది మంచి అంటే ఉన్నతమైన మనస్తత్వం గలవారి యొక్క స్వభావము. జీవితం తేషాం, జీవితం తేషాం ఇవ్వలేదు కాబట్టి అధ్యాహారం చేసుకున్నారు. జీవితం జీవనం, వారి జీవితము పరోపకార వ్యసనం హి. వ్యసనం అంటే మనం చెప్పుకున్నాం అలవాటు అనే అర్థంలో వాడతారు సంస్కృతంలో. వాళ్ళకి పరోపకార రూపేణ వ్యసనేన, పరోపకారం అనేటటువంటి ఒక అలవాటు, అది వాళ్ళకి స్వభావ సిద్ధంగా వచ్చిన అలవాటు, వాళ్ళు తెప్పించుకున్నది కాదు. వాళ్ళు యుక్తమేవ భవతి కిల అంటే వ్యసనం హి అని అక్కడతో ఆపేశారంటే దాని సో వాళ్ళ జీవితమే వ్యసనం హి, పరోపకార వ్యసనం హి అని ఆపేశారంటే అర్థం ఏంటి? వాళ్ళ జీవితమే పరోపకారం చేయడం అనేటటువంటి ఒక స్వభావ సిద్ధమైన సహజ సిద్ధమైన అలవాటుతో నిండినది కదా అని చెప్పారు. కాబట్టి అక్కడ వాళ్ళు అర్థం అలా రాశారు, పరోపకార రూపేణ వ్యసనేన యుక్తం భవతి కిల అని రాశారు. ఎక్కడైనా సరే చంద్రుడు కలువల్ని వికసింప చేస్తున్నాను కాబట్టి ఆ కలువలు నాకేమన్నా తిరిగి చెయ్యాలి ఫేవర్ అనే ఉద్దేశంతో చేస్తాడా? చెయ్యడు కదా. ఎందుకు చెయ్యడు అంటే ఉదార మనస్కులకి, అట్లాంటి ఉన్నత మనస్కులకి వాళ్ళ అలవాటు పరోపకారం చేయడం అనేది వాళ్ళ అలవాటు. కాబట్టి అలాంటి అలవాటుతో వాళ్ళు కూడి ఉంటారు కాబట్టి చంద్రుడు అలాంటి ఉన్నత మనస్కుడు అని చెప్పడం అనమాట. చంద్ర కుముద పుష్పాన్ని వికాసయతి, చంద్రుడు తన కిరణములతో కుముద పుష్పాలని వికసింపజేస్తున్నాడు. కింటు ఏతాని కుముద పుష్పాన్ని మమ ప్రత్యుపకారం కుర్వంతు, ఈ పుష్పాలు నాకు ఇంకా ప్రత్యుపకారం చెయ్యాలి, ఇది ఇచ్ఛా తస్య మనసి కదాపి న భవతి అనే కోరిక అతని మనస్సులో ఎప్పుడూ కూడా ఉండదు. తతు అతీవ సహజ రూపేణ తత్కార్యం కరోతి, అది చాలా సహజంగా నేను రాగానే నేను నా అంతటి నేను వస్తున్నాను వాటంతలో వికసిస్తున్నాయి అనుకుంటాడు తప్ప అదేదో నేను చేస్తున్నాను అని ఆయన అనుకోడు. ఏతాదృశ పరోపకార ఉదార చిత్తానాం మహాత్మనాం స్వభావ ఏవ భవతి, ఇటువంటి పరోపకారం చేయడం అనేటటువంటిది ఉన్నత మనస్కులకు, ఉదారమైనటువంటి మనస్సు గల వారికి స్వభావంగా ఉంటూ ఉంటుంది.
పరోపకార రూపం వ్యసనం సర్వదా తేషాం జీవనే భవతి ఏవ. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఈ పరోపకారం చెయ్యాలి చెయ్యాలి అనే ఆ అలవాటు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి పోదు, వాళ్ళు వదిలించుకోలేరు, ఎందుకంటే జన్మతో వచ్చింది కాబట్టి. తస్మాచ్చిదపి ప్రత్యుపకారస్య తస్మాచ్చిదపి ఉపకారస్య నిరీక్షాం తస్మాచ్చిత్ అపి ఎవరి వద్ద నుండి కూడా ప్రత్యుపకారస్య నిరీక్షాం ప్రత్యుపకారం యొక్క దాని నుంచి ఎక్స్పెక్టేషన్ ని నిరీక్షాం అకత్వ నక్తత్వ. సో దానిని చేయకుండా అంటే ఆశించకుండా అని అర్థం ఇక్కడ. నిరీక్షాం అకత్వ ఆశించకుండా ఏవ తే స్వభావ సహజయా ప్రవృత్తయా ఓకే ప్రవృత్యా వారు స్వభావ అంటే బాగా సహజ సిద్ధమైనటువంటి ఆ ప్రవృత్తితోటి ఆ మనస్సుతోటి సర్వేషామపి ఉపకారం కుర్వతి అందరికీ ఉపకారం. క్లియర్? ఇస్తున్నారు అన్వయ రచనకి 3 కంప్లీట్ గా. దీంట్లో కూడా 3 ఉన్నాయి మనకి. ఎవరన్నా ఏమన్నా అడగాలంటే అడగండి, లేదంటే అన్వయ రచన చెప్తా. వేరే గ్రామర్ చెప్పను, అలంకారాలు మనం మండే క్లాస్ లో చెప్తాం. వేరే ఏమన్నా అడగడం కాదు మేడం, మీరు సైడ్ కి తిరిగి మాట్లాడితేనే మాకు వినిపిస్తారు. మిగతా ఎంత బాగానే ఉంటుంది. సైడ్కి నేను అక్కడికి స్ట్రైట్ గానే ఉన్నానండి, అసలు కథలు కూడా కదలట్లేదు. పుస్తకం ఎక్కడ పెట్టుకోను మరి. ఉన్నారు, పుస్తకం అట్టైపు ఉండేటప్పటికి మధ్య మధ్య చూస్తున్నారు కదా, అప్పుడు పోతుంది, అంత మించి ఏం లేదు. ఇక నేను పుస్తకం బట్టి కొట్టాలేమో చచ్చి. ఆల్రెడీ సగం వచ్చి ఉంటుంది నోటికి, మిగతాది కూడా బట్టి కొట్టాలి. అక్కడికి ఇలాగే పట్టుకుంటున్నా, బట్ ఇవేమన్నా ప్రెస్ అయిపోతే అసలే ఆఫ్ అయిపోతున్నాయని అదొక భయంగా ఉంది. దీనికి ఏదైనా ఇది ఆలోచించాలి, ఏదైనా సీజన్ గడిస్తే చాలా చూస్తున్నాను నేను. ఓకే ఫైన్, చెప్పాను. అయితే అన్వయరచన స్టార్ట్ చేయనా? ఏం లేవు కదా ప్రస్తుతానికి. ఓకే ఫైన్. ఏం జరిగింది మనకు అన్వయరచనలో స్టోరీలో ఏం జరిగింది? దిలీపుడు సింహం మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. నువ్వు అట్టపో, నేను ఇట్టపోతా, నువ్వు వెళ్ళిపో అనుకుంటున్నారు. సో నువ్వు వెళ్ళిపోవయ్యా, నువ్వు ఆల్రెడీ మంచి శిష్యుడు అని ప్రూవ్ చేసేసుకున్నావు కాబట్టి నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. ఇది నాకు పరమేశ్వర ప్రసాదితమైనటువంటి భోజనము కాబట్టి నేను దీన్ని హాయిగా సుఖంగా ఉంటా, ఇది తిని నువ్వు పో అంటే, బాబు నాయన నువ్వే వెళ్ళిపో, దినావసానోత్సుక బాలవత్స ఏషాధేను అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. బాబు వెళ్ళిపో, దీని పాపం చిన్న బిడ్డ ఉంది, ఇంటి దగ్గర వెయిట్ చేస్తోంది, నన్ను తిను, కావాలంటే నీ ఆకలి తీరడానికి మదీయేన శరీరేన అని వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? అంత తేలిగ్గా ఈయన గారు చెప్పగానే అలాగే నాయన నువ్వు వెళ్ళు అని చెప్పడానికి అదేమన్నా మంచి ఇదే సింహం ఎందుకు వింటుంది? మాట వెందు చెప్తోంది. అప్పుడు ఏం చేసింది? ఇది మరీ భయంకరమైన విషయం. అథాంధకారం గిరిగహ్వరాణం దంష్ట్రామయూఖై శకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిత్ విహస్యార్థపతిం బభాషే. అథాంధకారం గిరిగహ్వరాణం దంష్ట్రామయూఖై శకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిత్ విహస్యార్థపతిం బభాషే. అథ అంధకారం గిరిగహ్వరాణం దంష్ట్రామయూఖై శకలాని కుర్వన్ భూయః సహ భూతేశ్వర పార్శ్వవర్తి. ఒక్కటే సమాసం, అదే మీరు ఒక్కటే పదం. కించిత్ విహస్య అర్థపతిం బభాషే. ఓ పక్క మనిషి భాషలో మాట్లాడిందనే షాక్ అయిపోయి కూర్చుంటే ఇంకా నవ్వుతోంది ఇది కూర్చొని. ఎట్లా నవ్వుతోందిట? తర్వాత అంధకారం చీకటిని, దేని చీకటిని? గిరిగహ్వరాణం, గహ్వరం అంటే గుహ అన్నాం, గిరిగహ్వరం పర్వత గుహలలో ఉన్నటువంటి వాటి యొక్క చీకటిని దంష్ట్రామయూఖై, మయూఖాలంటే కిరణాలు, తెలుసు కదా, చాలా మంది తెలుసుంటుంది. మయూఖం అంటే కిరణం. సో దంష్ట్రలు అంటే కోరలు, సింహానికి కోరలు ఉంటాయి కదండి, ఆ కోరల నుంచి వచ్చేటటువంటి కిరణాలతో, ఓకే, అదంశ్రామయూఖ కిరణాలతో శకలాని కుర్వన్ ముక్కలు చేస్తోంది. అంటే ఏమంటే నల్లగా ఉన్న ప్లేస్ లో తెల్లటి వస్తువు ఏదైనా మెరిస్తే ఆ చీకటి పోతుంది కదా, అక్కడ ఆ చీకటి తగ్గి అలాగా ఇది భయంకరంగా కోరలు పట్టుకుని నవ్వింట. ఆ చెప్పడం అనమాట. దాని యొక్క కోరల కిరణాలతో చీకటిని చీల్చుతూ అని అర్థం. శకలాన్ని చీకటిని ముక్కలు చేయడం అంటే చీకటిని చీలుస్తూ అని అర్థం అనమాట. చీకటిని పారదోలుతూ అని అర్థం చేస్తూ
భూయః, భూయః అనే పదానికి అర్థం పునః. భూయో భూయో నమామ్యహం అంటే మరలా మరలా నమస్కరిస్తున్నాను అర్థం. సో మరలా మళ్ళీ మాట్లాడింది. సహ, అతడు అంటే సహ సింహ. ఎవరు వీడు? అతడు ఎవడు వీడు? కుంభోదరం నామని కుంభమిత్రం ఏం చెప్పాడు? అష్టమూర్తే కింకర అని చెప్పాడు కదా. సో భూతేశ్వర పార్శ్వవర్తి, ఈ పదం ఎంత అర్థవంతంగా ఉంటుందో చూడండి. భూతేశ్వరుడు అంటే ఎవరు? భూతములకు ఈశ్వరుడు అంటే భూతాలు దయ్యాలు కాదు కదా, మన అన్నిటికీ జీవులకి ఈశ్వరుడు అయినటువంటి మన పరమశివుడు. ఆయనకి పార్శ్వవర్తి అంటే పక్కన తిరిగేవాడు అని అర్థం. పక్కన తిరిగేవాడు అంటే ఎప్పుడు శివుడి పక్కన ఉండేవాడు. సేవకులు ఎప్పుడు ఏం చెప్తాడా ప్రభు అని అలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా శివుని పక్కన తిరుగుతూ ఉండేవాడు అంటే శివుని అనుచరుడు అని చెప్పడం. కించిత్ విహస్య, కొద్దిగానే నవ్వాట. ఈసారికి ఆ పాటికే కోరలు బయటకు వచ్చేసి అక్కడ చీకటంతా తొలగిపోయి పెట్రోమాక్స్ లాగా వచ్చింది. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు అనాలేమో. సో కించిత్ విహస్య, కొద్దిగా నవ్వి, అర్థపతి అంటే ఎవరు? అర్థానికి పతి అంటే అర్థం అంటే సంపదలకు పతి అంటే రాజు. రాజుని ఉద్దేశించి బభాషే మాట్లాడింది. మళ్ళీ మాట్లాడి ఇది పూర్కోదు కదా, ఇప్పుడు మాట్లాడటం నవ్వడం కూడా చేసింది. నువ్వేమిటి చెప్తున్నావు నాకన్న టైప్ లో నవ్వింది చెప్తోంది. దాని తాత్పర్యం ఏం చెప్తున్నారు? దిలీప యదా మదీయం జీవం దత్వా ధేనుం రక్షామి, నువ్వు నా శరీరంతో ఆకలి తీర్చుకోవయ్యా, దాన్ని వదిలిపెట్టు అని ఎప్పుడైతే నా శరీరాన్ని ఇచ్చి ధేనువుని ఆవును రక్షిస్తాను ఇది సూచితవాన్ అని సూచించాడో, తదా తస్య వచనం శ్రుత్వా సింహ అహసత్, అప్పుడు వాడి మాటలు విని సింహం నవ్విందిట. యదా సహ హసితవాన్, ఎప్పుడైతే అది నవ్విందో, తదా తస్య దంష్ట్రాణం ప్రభా ఆభా అంటే కాంతి అని అర్థం. సో దాని కోరల యొక్క కాంతి ప్రసృత అభవత్, చాలా కోల్గేట్ తో తోగుంటుంది అనమాట. అది చక్కగా ఇలా మెరుస్తుంది, మిరమిలా మెరిసిపోయినాయి అనమాట. సో దాని కాంతి అంతా కూడా ప్రసరించింది. ఓకే, సా ఆ కాంతి, ఇప్పుడు సా అంటే ఎక్కడ? సా ప్రభా అని అర్థం. ఆ కాంతి గిరేహ గుహానాం గిరిగహ్వరాణం, ఈ కొండ గుహల యొక్క అంధకారం సర్వం, చీకటిని అంతటినీ కూడా చూర్ణీ కుర్వతి ఇవ అంటే పటాపంచలు చేస్తున్నట్లుగా, చూర్ణీకరణ కారణం అంటే పొడి చేసేయడం అంటే మొత్తం పారదోలడం. ఇవ భాసతే స్మ, అలా కనిపించిందిట. అంత కాంతి వచ్చింది అది నవ్వేసరికి దాని కోరల నుంచి. తతః సింహ కించిత్ హసిత్వ, మళ్ళీ అప్పుడు కొంచెం నవ్వి చెప్పిందిట, ఒక్కవాన్ చెప్పి. ఓకే, ఇలా చెప్పేసరికి పిచ్చివాళ్ళ ఉన్నావే నువ్వు అనుకోవడం అనమాట. నెక్స్ట్ డైలాగ్స్ అవి వస్తాయి. అందుకు నవ్వు వచ్చింది దానికి. వీడేంటి పిచ్చివాళ్ళ ఉన్నాడు, నన్ను తిను, దాన్ని రక్షిస్తూ దాన్ని వదిలిస్తున్నాడు అని నవ్వుకుని దానికి చెప్పబోతోంది. సో మనకు కావాల్సింది ఏంటి? ప్రస్తుతం కథ కంటే ఇంపార్టెంట్ అన్వయ రచన. బభాషే క్రియాపదం అంటే ఉక్తవాన్. ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు సహ బభాషే, అతడు మాట్లాడు. కహ బభాషే సహ. సహ ఎవడు? కీదృశ సహ? భూతేశ్వర పార్శ్వవర్తి, సింహుని చుట్టుపక్కల తిరిగేవాడు అంటే శివుని అనుచరుడు, భూతేశ్వర పార్శ్వవర్తి. ఇప్పుడు ఇక్కడ కుర్వన్ అని ఉంది కాబట్టి యాక్చువల్ గా కిం కుర్వన్ చెప్పుకోవచ్చు, కానీ కుర్వన్నే వచ్చింది కాబట్టి శత్రుప్రత్యయ రూపం కాబట్టి అడ్జెక్టివ్ గా తీసుకోవచ్చు. సో దాని వల్ల ఇక్కడ పునః కీదృశ అని ఇచ్చారు. కుర్వన్ అంటే చేస్తున్నవాడై అన్నట్టుగా విశేషణ పదం తీసుకున్నారు. ఏం చేస్తున్నవాడై నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. కిం కుర్వన్ నెక్స్ట్ వచ్చింది. కిం కుర్వన్ శకలాని కుర్వన్, ముక్కలుగా చేస్తున్నాడు. శకలాని కుర్వన్, దేన్ని చేస్తున్నాడు అది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అంధకార పుంలింగ శబ్దము కాబట్టి అంధకారం ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి కం శకలాని కుర్వన్, అంధకారం శకలాని కుర్వన్. ఓకే, ఇప్పుడు ఈ అంధకారం ఎక్కడుంది? సినిమా హాల్లో లేదు కదా. సో కేశాం అంధకారం గిరి గహ్వరాణం అని షష్ఠీ బహువచనంలో ఇచ్చారు కాబట్టి కేశాం గహ్వరాణం, కేశాం అంధకారం గిరి గహ్వరాణం అంధకారం. అంతేకాదు, దేంతో చేస్తున్నాడు అంధకారాన్ని ముక్కలుగా? దేంతో చేస్తున్నాడు? దంష్ట్రామయూఖై అన్నాడు. సో కైహి శకలాని కుర్వన్, కైహి కుర్వన్ దంష్ట్రామయూఖై, వేటితో చేస్తున్నాడు? కోరల కిరణాలతో చేస్తున్నాడు. సో దంష్ట్రామయూఖై. ఇప్పుడు విహస్య ల్యప్రత్యయం ఉంది కాబట్టి కిం కృత్వా,
కిం కృత్వా బభాషే వస్తుంది క్వశ్చన్. సో విహస్య. ఓకే, విహస్య అన్నప్పుడు ఎప్పుడైతే కించిత్ విహస్య అన్నట్టుగా వాళ్ళు చెప్పారో యాడ్వర్బ్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా విహస్య అనేది క్రియాపదం లాంటిది కాబట్టి, అసమాపక క్రియ కాబట్టి దాన్ని చెప్తున్నప్పుడు అది క్రియా విశేషణం అవుతుంది. కాబట్టి దానికి క్రియా విశేషణం వస్తే దేంతో రావాలి క్వశ్చన్? కథంతో రావాలి. సో కథం విహస్య, ఎట్లా నవ్వడం రావాలి కదా. కాబట్టి కథం విహస్య కించిత్ విహస్య, కొద్దిగా నవ్వాడు. నవ్వి భూయ అంటే మరలా కాబట్టి కథ సమయం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పునః పునః అంటే సమయం కాబట్టి కదా బభాషే భూయ బభాషే. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి? ఇదంతా మనకి కర్తృపదంతో లింక్ అయినటువంటిది, కర్మపదం కావాలి. సో తం బభాషే, దిలీపం అని ఎక్కడ ఇవ్వాలి, అక్కడ ఇచ్చింది అర్థపతిం బభాషే అని ఇచ్చింది. సో ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? అర్థపతి అంటే రాజును ఉద్దేశించి చెప్పింది శిల్పము. సో మొత్తం చెప్పుకుంటే మాట్లాడాడు, బభాషే ఉక్తవాన్, ఎవరు, కహ బభాషే సహా, సహ కహ కీదృశ, సహా ఎటువంటి వాడు, భూతేశ్వర పార్శ్వవర్తి, పునః కీదృశ ముక్కలు చేస్తున్నవాడు కాబట్టి పునః కీదృశవా, కుర్వన్ చేస్తున్నవాడు. ఏం చేస్తున్నాడు? కిం కుర్వన్ శకల్ కి లేకపోయినా యాక్చువల్ గా పునః కీదృశ అసలు ఆ క్వశ్చన్ తీసేసినా తప్పేం లేదు. భూతేశ్వర పార్శ్వవర్తి తర్వాత డైరెక్ట్ గా కిం కుర్వన్ బభాషే అనేసేయచ్చు, తప్పేమీ లేదు. శకలాని కుర్వన్ వచ్చేస్తుంది, అక్కడ డైరెక్ట్ గా వస్తుంది. ఓకే, శకలాని కుర్వన్. ఇప్పుడు శకలాలు అంటే దేనికి సంబంధించినవి? దేని చేస్తున్నాడు? సో కం శకలాని కుర్వన్, దేనిని చేస్తున్నాడు? అంధకారం. ఓకే, అంధకారం శకలాని కుర్వన్. ఈ అంధకారం దేనికి సంబంధించినది? గిరి గహ్వరాణం. కాబట్టి కేశాం అంధకారం, గిరి గహ్వరాణం అంధకారం. దేనితో చేస్తున్నాడు ముక్కలుగా? దంశ్రామయూఖైహి. కాబట్టి కైహి శకలాని కుర్వన్. కాబట్టి దానికి ఏం చెప్తాము? దంశ్రామయూఖైహి. వచ్చిన తర్వాత ఇంకా ఏమైంది? ఏం చేస్తూ చేశాడు? ల్యప్ వచ్చింది కాబట్టి కిం కృత్వా బభాషే విహస్య, ఎలా నవ్వాడు? కథం విహస్య, ఎలా నవ్వి, కొద్దిగా నవ్వి కాబట్టి కించిత్. ఎప్పుడు నవ్వాడు? కదా బభాష, ఎప్పుడు చెప్పాడు? మరలా చెప్పాడు. భూయః, ఎవరికి చెప్పాడు? ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కం బభాషే, కర్మపదం రావాలి. అర్థపతిం. అన్వయ క్రమం రాసుకుంటే ఎట్లా వస్తుంది వాక్యము? అథ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ దీంట్లో రూపైనా పర్వాలేదు. భూతేశ్వర పార్శ్వవర్తి సహ అంటే సింహ. అథ భూతేశ్వర, దీనికి అన్వయ క్రమం కూడా ఇచ్చారు. ఇన్ని దానికి ఎక్కడా ఇవ్వలేదు. దీనికి అన్వయ క్రమం వాళ్లే ఇచ్చారు. చూడండి, అన్వయార్థం పైన అన్వయ క్రమం ఇచ్చేశారు వాళ్ళు. అథ భూతేశ్వర పార్శ్వవర్తి సహ గిరిగహ్వరాణం అంధకారం దంశ్రాముఖై శకలాని కుర్వన్ కించిత్ విహస్య అర్థపతిం బభాషే భూయః బభాషే. సో దీనికి ఇచ్చారు ఎందుకు అన్వయం. నెక్స్ట్ దానికి కూడా ఇచ్చారు. ఇంతవరకు వేటికి ఇవ్వలేదు అన్వయ క్రమాలు, వీటికి అన్నిటికీ ఇచ్చుకుంటూ వచ్చారు మళ్ళీ. సో క్లియర్ అక్కడికి? ఎస్, సరే మాట్లాడాడు. ఏం అర్థమైంది, అర్థమైంది. మధ్య మధ్యలో మీ వాయిస్ పోతుంది మేడం. అంటే మీరు ఎదురుగుండానే ఉన్నా కూడా వాయిస్ మాత్రం రావట్లేదు, కొంచెం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో రావట్లేదు. అది మరి ఒకవేళ నెట్ ఇష్యూ ఏమో, ఐ డోంట్ నో, తెలీదు. నెట్ ఇష్యూ కాదు, ల్యాప్టాప్ ఇష్యూనే అది. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ మాదిరిగా అవుతుంది. వాయిస్ ఫేడ్ ఇన్ అయి ఫేడ్ అవుట్ అవుతుంది. కంప్లీట్ గా నల్ అయిపోతుందా లేకపోతే అసలు అంటూ సన్నగా వినబడుతుందా? వినబడుతుంది. నల్ల మధ్య మధ్య ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంది. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ చెప్పనా? అది అక్కర్లేదు మేడం, మాకు అర్థమైంది. ఓకే సరే, చెప్తున్నాను సార్. ఇంకా ట్రై చేస్తాను. అంటే నాకు తెలియదు కదా, నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేస్తూ ఉంటా, వినే వాళ్ళకి కానీ తెలియదు. అందుకే చెప్పాను మేడం, అందుకే చెప్పాను మేడం. ఇక్కడ మనకేమి ఇక్కడ నాకేమి నోటిఫికేషన్ రాదు. అన్లెస్ నెట్ స్లోగా ఉందంటే నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే ఆగిపోతే అయిపోవాల్సిందే తప్ప స్లోగా వస్తుందా గట్టిగా వస్తుందా మాట అనేది నాకు ఇక్కడ పిక్చర్ తెలియదు. నాకు నేను మాట్లాడేది అరుస్తూనే ఉంటాను.
మాట బానే వస్తుంది, కాకపోతే మధ్య మధ్యలో ఆగిపోయి, అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది బయటికి రావట్లేదు, అది కట్ క్యాప్చర్ అవుతుంది చేయట్లేదు. కట్ అవుతుంది. కట్ అవుతుంది. ఈ 15 నిమిషాలు బాగానే వచ్చింది మేడం. ఓకే సరే, ఇంకా ఇలాగే పెట్టుకు చూస్తాను. నేను ఇక్కడ ఇలాగే పెట్టా ఎదురుకుండా పుస్తకం, చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. అవునవును, మీరు మార్చలేదు పాపం. అవును. సో ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసి మే త్వం. ఎవరండి మాట్లాడుతున్నారు? అసలే చచ్చిపోతుంటే ఇక్కడ దీంతో మధ్యలో. సో ఏకాకపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసే త్వం. ఏకాతపత్రం అంటే ఒకటే, ఏకఛత్రాధిపత్యం అంటామే అట్లాంటిది. ఓకే, ఏకాతపత్రం ఏకఛత్రాధిపత్యంగా. ఏది? జగతః ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రభువుగా పాలించేటటువంటి భావన. ఓకే, సో జగతః ప్రభుత్వం, జగత్తుని మొత్తం పరిపాలించేటటువంటి ఆ ఏకఛత్రాధిపత్యంగా జగత్తుని పరిపాలించేటటువంటి ఆ ప్రభు పరంపర నీకుంది, ఆ స్వామిత్వం నీకుంది అని చెప్పడం. రైట్. నవం వయః, నవం వయ కొత్త వయస్సు అంటే నువ్వు చాలా వయస్సులో ఉన్నావు, యుక్త వయస్కుడిగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు అని చెప్పడం. నవం వయః. కాంతమిదం వపుః చ, కాంతం ఇదం వపుః అంటే కాంతం అంటే సుందరం అని అర్థం. ఇదం వపుః కాంతం, ఇదం కాంతం వపుః చక్కటి ఆరోగ్యకరమైన అందమైన శరీరము ఉన్నది నీకు ఉన్నది. అలాంటి నువ్వు అంటే త్వం అని వచ్చినది, అట్లాంటి నువ్వు అల్పస్య హేతోహో, అతి చిన్న కారణం కోసం, అతి చిన్న కారణం కోసం బహు చాలా ఎక్కువగా హాతుం చంపుటకు అంటే కోల్పోవుటకు ఇచ్చన్ కోరుతున్న వాడవైన త్వం నీవు విచారమూఢ, నీకు బుద్ధి బుర్ర ఏమీ లేదు అంటే నీ విజ్ఞాన శూన్యుడవి ఆ టైపులో నాకు మే ప్రతిభాసి నాకు కనబడుతున్నావు. అల్పస్య హేతు అని దేనన్నాడు ఆయన? అతను సింహం అంది నీ దృష్టితో పోల్చుకుంటే నువ్వు రాజువి, నీకు ప్రభుత్వం ఉంది, మొత్తం అంతా సార్వభౌముడు చక్రవర్తివి నువ్వు. అలాంటి నువ్వు చక్రవర్తివి, చక్కటి వయస్సు ఉన్నది నీకు, అలాగే మంచి శరీరం ఉన్నది నీకు, ఇవన్నీ లక్షణాలన్నీ కలిగి ఉన్న నువ్వు చాలా అతి అల్పజీవి అయినటువంటి ఒక ఆవు కోసం, కేవలం ఒక ఆవు కోసం ఈ ప్రాణాలని మొత్తం విడిచిపెట్టడానికి బహుహాతం అంటే ఇవన్నీ పోయినట్టే. ఒక రాజుగారు చనిపోయాడంటే ఎంత పెద్ద విషయం అది. సో ఇదంతా కూడా నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? నీకు బుద్ధి లేదు అని అర్థము, నీకు మతి భ్రమించింది అని అర్థము. అలా నువ్వు నాకు కనపడుతున్నావు అతి చిన్న ప్రాణి అయినటువంటి ధేనువుని రక్షించటం కోసం. అటువంటి అతి చిన్న ప్రాణి అయినటువంటి ఒక ఆవుని రక్షించటానికి నీవు అంతటిని నీకున్నటువంటి అన్ని ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటితో సహా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుందాం అనుకుంటున్నావు. అలాంటి నువ్వు నాకు పిచ్చివాళ్లాగా కనిపిస్తున్నావు అని ధేనువు సింహం చెప్తోంది అనమాట. రాజన్ త్వం విచారం కర్తుం అసమర్థ మూఢ అంటే నువ్వు ఆలోచించడానికి అసమర్థుడిగా ఉన్నావు, నువ్వు ఆలోచించలేకపోతున్నావు. ఈ ఆవును దాటి నువ్వు ఏది ఆలోచించలేకపోతున్నావు. నీకు ఇంత రాజ్యం ఉంది, అవన్నీ ఉన్నాయి, నీకు బాధ్యతలు అవన్నీ వదిలేస్తున్నావు. నువ్వు మూఢ ఇవ ఆచరసి, ఓ మూర్ఖుళ్లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. యతోహి ఎందుకంటే త్వం లఘుభూతాయా ధేనోహో అల్పస్య హేతోహో అన్నారే దానికి అన్నమాట. చాలా చిన్నదైనటువంటి ధేనువు యొక్క కారణంగా దాని మూలంగా
ఆత్మనః నీ యొక్క శరీరం కాంతం వపుహుకి అక్కడ చెప్పారనమాట. రాజ్యం ఏకాత పత్రం జగత ప్రభుత్వంకి దానికి మాట అది. రాజ్యాన్ని, సంపత్ అన్ని ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా, అదే కాకుండా ప్రభుత్వం అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇత్యాదికం సర్వం త్యక్తుం అన్నిటినీ కూడా వదిలిపెట్టడానికి ఇచ్చసికిలా వదులుకుందాం అని అనుకుంటున్నావు కదా, నువ్వు కోరుకుంటున్నావు కదా, అందుకని నాకు నువ్వు మూర్ఖుల్లా కనిపిస్తున్నావు. సహ త్వం మూఢః ఇది మే మతిః, అందుకని నువ్వు మూర్ఖుడివి అని నా అభిప్రాయము అని చెప్పాడు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఇక్కడ ప్రతిభాసి ఒకటి ఉంది, ముందర విచారమూఢ అని ఉంది కాబట్టి కాదు, ఏకాత పత్రం జగత ప్రభుత్వం అవన్నీ ఉన్న చోట అది ఉంది నీకు, ఇది ఉంది నీకు అని చెప్తాడు. ఉంది అనే పదం అక్కడ లేదు కాబట్టి అస్థి అనే పదాన్ని మనము అధ్యాహారం చేసుకోవాలి. చేసుకుని అస్థి తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి వరుసగా రాసుకుని రావాలి. కిం అస్థి, ప్రభుత్వం అస్థి, ముందు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎట్లాంటిది? కీదృశం ప్రభుత్వం? ఏకాత ప్రభుత్వం, ఏకాత పత్రం ప్రభుత్వం. ఓకే, ఇది ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత అంటే పాలించేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది ఎవరికి సంబంధించింది? దేని యొక్క ప్రభుత్వం అది? దేని యొక్క స్వామిత్వము? సో జగతః ఉంది కాబట్టి కస్య ప్రభుత్వం? జగతః ప్రభుత్వం. ఆ మూడు అక్కడికి అయిపోయినాయి. ఓకే, అస్తి కిమస్తి, ప్రభుత్వం అస్తి, ఈదృశం ప్రభుత్వం, ఏకాత పత్రం, కస్య ప్రభుత్వం? జగతః ప్రభుత్వం. అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పారు? నవం వయః అన్నారు. పునః కిమస్తి? వయః అస్తి. వయః కూడా సకారాంత నపుంసకలింగ శబ్దం కాబట్టి కిమస్తి అంటే వయః అస్తి. అది కీదృశం వయః, ఎటువంటి వయస్సు? నవం వయః. ఓకే, నవం వయః అస్తి. రెండోది అయిపోయింది. మూడో క్వాలిటీ ఏం చెప్పారు? ఇదం కాంతం వపుహు, అది మూడోది. సో పునః కిం అస్తి? వపుహు కూడా నపుంసకలింగ శబ్దమే. వపుష్ వపుషి, వపుహు వపుషి, వపుషి అని షకారాంతంగా సకారాంతం అంటారు దాన్ని, అలా వస్తుంది అది. సో వపుహు పునః కిం అస్తి? వపుహు అస్తి. ఈ వపుహు ఎలాంటిది? కీదృశం వపుహు? ఇదం వపుహు. పునః కీదృశం వపుహు? కాంతం వపుహు. ఏమేమి ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు? జగతః ఏకాత పత్రం ప్రభుత్వం, నవం వయః, అండ్ ఇదం కాంతం వపుహు చ అస్తి. ఆ వాక్యం అయిపోయింది. రెండవ వాక్యంలో ఉన్నటువంటి మధ్యమ పురుష క్రియాపదము ప్రతిభాసి, కనబడుతున్నావు, అది తీసుకోవాలి. దృశ్యసే అనే మాట వాడారు. కనబడుతున్నావు. ఓకే, దృశ్యసే ఏదైనా కావచ్చు, రెండు కూడా అంతే, రెండుటికి ఒకటే అర్థం. సో కహ ఎవరు? ఇప్పుడు మధ్యమ పురుష క్రియాపదము, అక్కడ త్వం కూడా ఇచ్చారు, మే త్వం తో ఎండ్ అయింది కాబట్టి మధ్యమ పురుష కర్తృపదం రావాలి. కహ ప్రతిభాసి, త్వం ప్రతిభాసి. ఎలా కనబడుతున్నాడు? కీదృశ ప్రతిభాసి. ఎలా కనబడుతున్నాడు ఆయన? విచారమూఢ, ఆలోచించడానికి అసమర్థుడైనటువంటి మూర్ఖుడి వలె కనిపిస్తున్నాడు అతను. విచారమూఢ. సరే, ఇది ఎవరికి కనిపిస్తున్నాడు? కస్మై, ఎవరి కొరకు ఇలా కనపడుతున్నాడు? మే, నాకు. సో కస్మై, మే అనేది ఇక్కడ చతుర్థి అర్థంలో నా కొరకు కనిపిస్తున్నావు అని చెప్పడం అన్నమాట. సో తస్మై ప్రతిభాసి, మే ప్రతిభాసి. ఓకే, మే ప్రతిభాసి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏమిటంటారు? ఇచ్చన్ అని ఉంది. అల్పస్య మహోదయ మాట వినిపించట్లేదు. ఈ శ్లోకంతో నేనే ఆపేస్తా. ఇన్నిసార్లు డిస్టర్బెన్స్ నాకే విసుగ్గా ఉంది. ఫ్లోలో వెళ్ళిపోవాలి కానీ ఇన్నిసార్లు ఆగుతుంటే చిరాగ్గా ఉంది. ఈ శ్లోకంతో నేను ఆపేస్తాను. ఓకే, ఎలాగో ఇంకా లెసన్ అవ్వదు కదా, ఇంకా ఉంటుంది. ఇది ఒక్కటి మొదలు పెట్టా కాబట్టి ఇది ఆపేస్తాను. సో ప్రతిభాసి లక్ష్యసే ఆర్ దృశ్యసే, అహ ప్రతిభాసి, త్వం ప్రతిభాసి, కీదృశ ప్రతిభాసి, విచారమూఢ ప్రతిభాసి. ఎవరికి కనబడుతున్నావు? అస్మై ప్రతిభాసి, మే. ఇప్పుడు అల్పస్య హేతోహో బహు హాతుం ఇచ్చన్ అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చన్ అని ఇచ్చారు కాబట్టి ఇచ్చన్ కి మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా
ఈదృశ అనే చెప్పక్కర్లేదు. ఆ, విశేషణం కింద కిం కుర్వన్ అనే కాదు, యాడ్వర్బ్ లా కూడా ఇచ్చన్ అనేది క్రియాపదంగా కూడా ఉంటుంది కాబట్టి ఎలా చెప్పాలి, కథం భూత సన్ అని కూడా రాయొచ్చు. ఎటువంటి వాడై, దీన్ని కీదృశ సన్ అన్నా కూడా తప్పే, కీదృశ అన్నా కూడా తప్పేం లేదండి. కీదృశ సన్ అన్నా కూడా తప్పు లేదు. ఇచ్చన్ కిం కుర్వన్ అన్నా కూడా తప్పు లేదు. వాళ్ళు కథం భూత అనేది ఎందుకు ఇచ్చారనేది నేను మాట్లాడుతున్నాను అంతే. సరే, ఇచ్చన్ ఏమి ఇచ్చన్, వాడు ఏం చేద్దామని అనుకుంటున్నాడు, కిం కర్తుం ఇచ్చన్ ఏం చేయాలనుకుంటున్నాడు, హాతుం అని తుమున్నంత ఉంది కాబట్టి కిం కర్తుం ఇచ్చన్, హాతుం ఇచ్చన్ ఏం చంపాలనుకుంటున్నాడు, బహు కిం హాతుం చాలా దాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. సో కిం హాతుం బహు హాతుం. ఓకే, ఇప్పుడు కస్య హేతోహో అని రాసేసుకోవాలి, అక్కడ వేరే దారి లేదు. అల్పస్య హేతోహో ఉంది కాబట్టి ఆ హేతోహో దేని కారణంగా అనేది డైరెక్ట్ గా రాయాలి. సో కస్య హేతోహో అల్పస్య హేతోహో రాయాలి. సో ప్రతిభాసి, కహ ప్రతిభాసి, త్వం ప్రతిభాసి, కీదృశ ప్రతిభాసి, విచారమూఢ ప్రతిభాసి, కీదృశ సన్, కథం భూత సన్, కిం కుర్వన్ ఏదైనా రాయొచ్చు అక్కడ. ప్రతిభాసి ఇచ్చన్. ఓకే, ఇచ్చన్ ప్రతిభాసి. కిం కర్తుం ఇచ్చన్ ఏం చేయాలన్న కోరిక గలవాడవై అన్నప్పుడు కిం కర్తుం ఇచ్చన్ హాతుం చాలా వాటిని నాశనం చేద్దామని, చంపుటకు. కిం హాతుం దేన్ని చంపడానికి, బహు నపుంసకలింగం కాబట్టి కిం హాతుం బహు హాతుం ఇచ్చన్. ఓకే, తర్వాత లాస్ట్ది కస్య హేతోహో అల్పస్య హేతోహో. సో ముందు చెప్పేశాడు, అన్ని చెప్పేసి అది ఉంది నీకు ఇది ఉంది నీకు అన్ని చెప్పేసేసి అల్పస్య హేతోహో ఆ వాక్యం అన్వయం డైరెక్ట్ గా అట్లాగే ఉంటుంది, వేరే పెద్ద మార్చక్కర్లేదు కూడా. అల్పస్య హేతోహో బహు హాతుం ఇచ్చన్ త్వం మే విచారమూఢ ప్రతిభాసి అంతే. చిన్న కారణానికి మొత్తం సర్వం కోల్పోవడానికి సిద్ధపడుతున్న నీవు విచారించడానికి ఆలోచించడానికి అసమర్థుడిగా నాకు కనబడుతున్నావు అని ఆ వాక్యం. రైట్, వాళ్ళు అన్వయం ఇచ్చారు కాబట్టి మనం ఇవాళ ఇక్కడితో ఆపేద్దామండి. నేను మిగతాదంతా హోప్ఫుల్లీ నెక్స్ట్ క్లాస్ వేరే ఏమన్నా దారి చూస్తా దీనికి. ఇలా మధ్యలో ఎందుకు దానంతా అదే ఆగిపోతుంది. నాకెలా తెలుస్తుంది అంటే మీరు ఎవరు కదలకుండా ఉంటారు, అప్పుడు నాకు ఇది ఆగిపోయిందని అర్థమయ్యేసరికి ఈ లోపల అది ఆగిపోయి మళ్ళీ అదే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందో తెలియటం లేదు, చూద్దాం. ఓకేనా, రైట్. ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడేసేయండి. మళ్ళీ పోయిందమ్మా. నాకు అలా ఏం తెలియట్లేదు మహోదయ. సంథింగ్ ఏదో మీ దగ్గర ప్రాబ్లం ఉంది అక్కడ, అందుకని ఇలా అవుతుంది. అది మధ్యలో నెట్ మీ మాటలు వినిపించి మీరు ఫ్రీజ్ అయిపోవడం అలాంటివి కూడా జరిగాయి ఇందాక రెండో శ్లోకంలో. అది నెట్ ప్రాబ్లం కాదు ఇక్కడ, అది ల్యాప్టాప్ తోటే ఇష్యూ ఉంది, అది సమస్య. ఏం చేస్తాం, చూడాలి ఏం చేయాలో చూస్తాను. సరే ఇవాళకి క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో శాంతి ఏకతా మంత్రం పాడేసేయండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి తైవాయమీశం శివైత్యోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః సాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః మామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. అదా ధన్యవాదः.